అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఇవాళ మనం నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసాం. ఈరోజు వీడియోలో ఐపీ సిరీస్ రన్నింగ్లో ఉంది. ఐపీ సిరీస్లో ఈరోజు వీడియోలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈరోజు వీడియోలో ఐపీ సిరీస్లో డిస్కస్ చేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ గాస్ లాకి లింక్డ్ టాపిక్. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ చాలా శ్రద్ధగా, ఇప్పుడు అన్నీ వింటున్నారు శ్రద్ధగానే, అది కూడా చాలా శ్రద్ధగా వినండి. గాస్ లాకి చాలా ఇంపార్టెంట్. గాస్ లా గురించి తెలియని వాళ్ళు ఎవరుంటే చెప్తాను. గాస్ లా జేఈకి ఎంత ఇంపార్టెంట్, బోర్డు ఎగ్జామ్స్ కూడా అంత ఇంపార్టెంట్. బోర్డు ఎగ్జామ్స్కి ఎంత ఇంపార్టెంట్, జేఈకి అంతకు మించి డబల్ ఇంపార్టెంట్. రైట్, స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని ఎట్లా డిస్క్రైబ్ చేయటం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకుందాం. ఒక పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. మనం ఇంతకుముందు వీడియోలలో ఒక ఛార్జ్ తన చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఫీల్డ్కి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఇంటెన్సిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ ఇక్కడ ఉందనుకోండి, దీనికి దగ్గరలో ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. దూరం పోతున్న కొద్దీ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఛార్జ్, పాయింట్ ఛార్జ్. ఇంకొక టెస్ట్ ఛార్జ్, ఒక టెస్ట్ ఛార్జ్ని మనం దూరంగా పెట్టామనుకోండి, ఆ టెస్ట్ ఛార్జ్ మీద ఈ ఛార్జ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది. అదే టెస్ట్ ఛార్జ్ దగ్గర పెట్టామనుకోండి, ఈ టెస్ట్ ఛార్జ్ మీద ఈ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్గా ఉంటుందని మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో ఫీల్డ్ అసలు ఎలా ఉంటుంది, దానికి ఒక షేపు, దాన్ని మనం విజువలైజ్ చేసుకోవటం ఎట్లా అనటానికి సో దానికి ఒక డయాగ్రమాటికల్ పిక్చరైజేషన్ ఇవ్వటం జరిగింది. సో చూడండి, ఫీల్డ్ ఇది ఒక నోటేషన్. స్టార్టింగ్లో ఫీల్డ్ యొక్క వే ఆఫ్ నోటేషన్ ఇలా ఉండేది. వే ఆఫ్ రిప్రజెంటేషన్, ఫీల్డ్ యొక్క వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఇలా ఉండదు. ఫ్యారడే ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఇక్కడ మీరు నేను డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు యారోస్ని చాలా శ్రద్ధగా గమనించండి. యారోస్ డ్రా చేయటంలో ఒక పద్ధతి వాడుతున్నాను నేను. అర్థమైంది ఈ పాటికి మీకు? ఫస్ట్ యారో కొంచెం లెంగ్దీగా, రాను యారోల యొక్క సైజులు తక్కువగా ఉండేలాగా ఉన్నాయి. రైట్, ఇట్లా రాను తగ్గిపోతుంది. రైట్, ఓకే. 4 తీసుకుంది. యాక్చువల్లీ ఇది స్ట్రైట్గా ఉండాలి, సిమెట్రికల్గా ఉంటే బాగుంది, పర్ఫెక్ట్గా. ఓకే, ఇమాజిన్ చేసుకోండి. సో ఒక ఛార్జ్ చుట్టూ ఫీల్డ్ యొక్క విజువలైజేషన్ ఇలా ఉంటుంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. అంటే ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి. ఏంటి ఈ యారోస్, ఏంటి ఈ లెంగ్త్లు, ఏంటి ఈ తగ్గిపోవటాలు ఏంటంటే, ఫస్ట్ విషయం ఏంటి, ఇది పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ నుంచి ఫీల్డ్ అవే ఫ్రమ్ ద ఛార్జ్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసాం. పాజిటివ్ ఛార్జ్ నుంచి ఫీల్డ్ డైరెక్షన్ ఎటుంటుంది, అవే ఫ్రమ్ ద ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ అయితే టువర్డ్స్ ద ఛార్జ్. ఇది నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, ఫీల్డ్ ఛార్జ్ వైపు వస్తూ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, ఫీల్డ్ ఛార్జ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఈ యారో యొక్క లెంగ్త్తో రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై లెంగ్త్ ఆఫ్ ద యారో. అంటే యారో యొక్క లెంగ్త్ ఎక్కువ ఉంది అంటే ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని అర్థం. రాను యారో ఏమవుతుంది, చిన్నగా అయిపోతుంది, లెంగ్త్ చిన్నగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, జీరో అవ్వదు, ఇన్ఫినిటీ వరకు స్ప్రెడ్ అయిపోతుంది, కానీ ఎక్కడో ఇన్ఫినిటీలో జీరో అవుతుంది. యారో యొక్క లెంగ్త్ తగ్గుతూ అంటే ఫీల్డ్ వీక్ అవుతూ ఉంటుంది అని అర్థం అనమాట. దీని రిప్రజెంటేషన్ మీనింగ్ అంటే, ఛార్జ్ నుంచి దూరం పోతున్న కొద్దీ ఫీల్డ్ వీక్ అవుతూ ఉంటుంది, ఫీల్డ్ జీరో అవ్వదు. మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. ఫీల్డ్ ఎక్కడ జీరో అవుతుంది, ఇన్ఫినిటీ దగ్గర జీరో అవుతుంది. మరి ఇన్ఫినిటీ ఎక్కడ ఉంటుంది చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఒకసారి నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ఫినిటీ దగ్గర జీరో అవటం అంటే దాని అర్థం ఏంటంటే జీరో అవ్వదు అని అర్థం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వీడియోలో కూడా 10th క్లాస్ వీడియోలో చేసినప్పుడు చెప్పాను నేను. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా అప్పు తీసుకొని నీకు ఇన్ఫినిటీ ఇయర్స్ తర్వాత ఇస్తాను రా అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి, ఇయ్యడు అని అర్థం.
ఇన్ఫినిటీ ఇయర్స్ తర్వాత ఇస్తానంటే 7 అని అర్థం. ఇవి కూడా ఎక్కడ 0 అయితే వీటి లెంగ్త్ అంటే ఇన్ఫినిటీ దగ్గర 0 అయితే అంటే 0 అవ్వవు, ఎంతో కొంత మిల్లీలు నానోల లెంగ్తుల్లో ఉంటాయి అన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. తగ్గుతూ పోతూ ఉంటాయి అంతే. సో ఫీల్డ్ నెవర్ ఎండ్, ఫీల్డ్ ఎండ్స్ ఎట్ ఇన్ఫినిటీ. రెండు మీనింగ్లు ఒకటే, నెవర్ ఎండ్ అన్న ఎండ్స్ ఎట్ ఇన్ఫినిటీ అన్న ఒకటే. రైట్. సో ఎక్కడ స్టార్ట్ అయితే పాజిటివ్ ఛార్జ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్స్ ఎట్ ఇన్ఫినిటీ. ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ అయితే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఛార్జ్, ఫీల్డ్ ఛార్జ్ వైపు వస్తుంటుంది. అంటే ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ది స్టార్ట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ, ఎండ్ ఎట్ ఛార్జ్ దగ్గర ఎండ్ అయితే. ఛార్జ్ దగ్గర అంటే చిన్నగా, కొంచెం పెద్దగా, కొంచెం పెద్దగా, కొంచెం పెద్దగా, కొంచెం పెద్దగా, కొంచెం పెద్దగా. రైట్. ఇట్లా దే స్టార్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఎండ్ ఎట్ నెగిటివ్ ఛార్జ్. ఫర్ ఎ పాజిటివ్ ఛార్జ్ దే స్టార్ట్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్, ఎండ్ ఎట్ ఇన్ఫినిటీ. And the strength of the field is denoted by length of the arrow. చూడండి, field is a vector quantity. Electric field is a vector quantity. Electric field should have direction. Electric field should have magnitude. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేయాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేయాలి. చూడండి, ఈ నోటేషన్లో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చూపిస్తున్నాం. ఆల్రెడీ ఒక డైరెక్షన్, యారో యొక్క డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఫీల్డ్ ఛార్జ్ నుంచి అవే ఫ్రమ్ ద ఛార్జ్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చూపిస్తున్నాం, మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేసాం, అంటే యారో యొక్క లెంగ్తే మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వన్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ electric field around a charge, either it is a positive charge or it is a negative charge. Later it was corrected and it was rewritten. దీన్ని కొంచెం సరి చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ని ఇలా లెంగ్త్ వ్యారియింగ్ యారోస్ లాగా కాకుండా సింగిల్ యారోగా డ్రా చేయడం జరిగింది. సింగిల్ లైన్, సింగిల్ రే అంటే ఇట్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇట్లా ఒకటి. రైట్. యారోస్ అన్నీ కలిసిపోయినాయి, సింగిల్ లైన్గా రిప్రజెంటేషన్ జరిగింది. ఫ్యారడేస్ ఎక్స్ప్లెనేషన్. ఇదంతా మైకేల్ ఫ్యారడే యొక్క థియరీ. రైట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఇది ఇట్లానే వేసాను కదా, దీన్ని సరి చేద్దాం. ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఉంటాయనే దానికి సంబంధం లేదండి. ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఫీల్డ్ లైన్స్ ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. రైట్. ఇంకా కావాలంటే ఇంకా డ్రా చేసుకోండి ఒక ఫీల్డ్. రైట్. దిస్ డైరెక్షన్ అండ్ దిస్ డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ చార్జ్ నౌ ఈజ్ రిప్రజెంటెడ్ బై దీస్ లైన్స్, దీస్ యారోస్. రైట్. సో ఫీల్డ్ యొక్క డైరెక్షన్, ఇందాక డైరెక్షన్ ఇప్పుడు డైరెక్షన్ సేమే. ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మారలేదు, అవే ఫ్రమ్ ద చార్జ్. ఇందాక కూడా ఫీల్డ్ అవే ఫ్రమ్ ద చార్జ్ కదా, కటింగ్ యారోస్ వల్ల. అంటే అక్కడ ఏమైందంటే ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఇక్కడ మనకు ఒక రీజన్ తెలియాలి. ఎందుకు రిప్రజెంటేషన్ని చేంజ్ చేశారు, ఇంతకుముందు యారోల్లాగా ఎందుకు లేవు అంటే, ఇంతకుముందు యారోలు బ్రేక్ యారోస్. అంటే ఒక యారో ఇలా ఉంది, దాని తర్వాత లెంగ్త్ తక్కువతో ఇంకొక యారో, తర్వాత ఇంకొక కొంచెం లెంగ్త్ తక్కువతో ఇంకొక యారో. ఈ నొటేషన్ల వల్ల ఈ నొటేషన్ని తీసేసి ఈ నొటేషన్ ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక రీజన్ ఉందండి. ఏంటంటే ఫీల్డ్ లైన్స్ ఆర్, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్, మనం ప్రాపర్టీస్లో రాస్తాం, మనం ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ రాస్తాం, అందులో వస్తుంది మళ్ళీ. ఫీల్డ్ లైన్స్ ఆర్ కంటిన్యూస్ లైన్స్, నాట్ డిస్కంటిన్యూస్. ఫీల్డ్ లైన్స్ ఆర్ కంటిన్యూస్ లైన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కంటిన్యూస్ లైన్స్, ఎక్కడా కూడా బ్రేక్ అవ్వవు. ఎప్పుడు బ్రేక్ అవుతాయి అంటే వేరే ఛార్జ్ ఉన్నప్పుడు. వేరే ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి. నెగిటివ్ ఛార్జ్ ఈ ఫీల్డ్ లైన్ పోయి ఇక్కడ ఎండ్ అయిపోతుంది. పాజిటివ్ ఛార్జ్ నుంచి బయలుదేరిన ఫీల్డ్ లైన్ పోయి నెగిటివ్ ఛార్జ్ మీద ఎండ్ అయిపోతుంది. ఇంకొక ఛార్జ్ ఉన్నప్పుడు, నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఛార్జ్ నుంచి పోయి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అయిపోతుంది, అంటే బ్రేక్ అయిపోయింది. If it is a single charge, field lines are continuous lines. They never break, they never end. సో ఇలా బ్రేక్గా ఉన్నది అన్న కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్. కాబట్టి అంటే
ఇది ఏ ఉద్దేశంతో ఇవ్వాలనుకున్నారు ఇట్లా అంటే ఓకే లెంగ్త్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఫీల్డ్ స్ట్రాంగ్ ఉంది, తక్కువ ఉంటే కొద్దిగా తక్కువ ఫీల్డ్ వీక్ అయింది అని చెప్దామన్న ఉద్దేశంతో ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫారడే ఏం చేశాడు, ఇది ఓకే ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని బాగానే చెప్తుంది, తగ్గుతూ ఉండటం అనేది రిప్రజెంట్ చేసాం. కానీ ఎవరైనా ఇప్పుడు కామన్ స్టూడెంట్ ఉంటాడు అంటే సార్ ఏంటి సార్ ఫీల్డ్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ బ్రేక్ అయిద్దా సార్, మళ్ళీ ఇక్కడ నుంచి కొత్త ఫీల్డ్ స్టార్ట్ అయిద్దా అని డౌట్ అడిగితే ఏం చెప్తాం? కాబట్టి ఇలా బ్రేక్గా మనం ఫీల్డ్ లైన్స్ని చూపించద్దు. ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది అన్నది వేరే రకంగా చూపిద్దాం, ఇట్లా కాకుండా వేరే రకంగా చూపిద్దాం. ఇట్లా చూపిస్తే బ్రేక్ అవుతుందన్న డౌట్ కూడా స్టార్ట్ అవుతుంది వ్యక్తులకి, దీన్ని స్టడీ చేసే వ్యక్తులకి. అందుకనే కంటిన్యూస్ లైన్స్ యొక్క రిప్రజెంటేషన్ జరిగింది. సో ఇది ఫారడేస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఫీల్డ్ లైన్స్ కంటిన్యూస్ లైన్స్గా ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు ఫీల్డ్ డైరెక్షన్ ఉందా? ఫీల్డ్కి డైరెక్షన్ ఉందా? ఉంది, ఫీల్డ్కి డైరెక్షన్ ఉంది అవే ఫ్రమ్ ద ఛార్జ్. మరి ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏది ఇక్కడ? ఇందాక రిప్రజెంటేషన్లో మ్యాగ్నిట్యూడ్ స్పష్టంగా అర్థమైంది. లెంగ్త్ ఎక్కువ ఉంటే మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ, లెంగ్త్ తక్కువ ఉంటే రన్ మ్యాగ్నిట్యూడ్ తగ్గిపోతుంది, ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అన్నది చూసే వాళ్ళకి అర్థమైపోతుంది ఆరోస్ చూస్తే. కానీ ఇది చూసిన వాళ్ళకి మరి ఇప్పుడు ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎట్లా అర్థం కావాలి అనడానికి మనకి చెప్పిన విషయం ఏంటంటే డెన్సిటీ క్యారెక్టరైజెస్ హియర్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఇక్కడ అయిపోయింది. ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ నవ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై డెన్సిటీ. ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ని బట్టి ఉంది. ఇంతకుముందేమో లెంగ్త్ ఆఫ్ ద యారోని బట్టి స్ట్రెంగ్త్ డిసైడ్ చేసాం, ఇక్కడ డెన్సిటీని బట్టి డిసైడ్ చేయాలి. డెన్సిటీ అంటే ఏంటి అంటే ఎక్కడైతే ఫీల్డ్ లైన్స్ అన్ని గుబురుగా దగ్గరగా ప్యాక్డ్గా చిన్న ఏరియాలో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అని అర్థం ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఎక్కడైతే ఫీల్డ్ లైన్స్ దూరంగా పరుచుకొని ఉన్నాయి అనుకోండి, అక్కడ డెన్సిటీ తక్కువ ఉన్నట్టు, అంటే అక్కడ ఫీల్డ్ వీక్గా ఉన్నట్టు. సో ఇక్కడ చూడండి, మీకు ఛార్జ్ చుట్టూ చూడండి ఒకసారి, ఛార్జ్ చుట్టూ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య గ్యాప్, ఇక్కడ గ్యాప్ తక్కువ గ్యాప్ అనేది ఇక్కడ దూరంతో పోలిస్తే. ఇప్పుడు ఇదే లైన్స్ ఈ పాయింట్ల మధ్య, ఈ 2 పాయింట్ల మధ్య గ్యాప్ చూడండి, ఈ 2 పాయింట్ల మధ్య గ్యాప్ చూడండి, అంటే ఇక్కడ గ్యాప్ తక్కువ ఉంది, ఇక్కడ గ్యాప్ తక్కువ ఉంది. రాను గ్యాప్ పెరుగుతుంది. అంటే గ్యాప్ పెరగటం అంటే లైన్స్ దూరంగా జరుగుతున్నాయి. దూరంగా జరగటాన్ని మనం ఏమంటాం, డెన్సిటీ తగ్గింది అంటాం. డెన్సిటీ తగ్గటమే కదా దూరంగా పరుచుకోండి. డెన్సిటీ ఎక్కువ ఉందంటే దగ్గరికి ప్యాక్డ్గా ఉన్నాయి అని అర్థం. సో డెన్సిటీ ఎప్పుడైతే తగ్గుతూ ఉందో ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంది. సో ఈ రిప్రజెంటేషన్లో ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ డెన్సిటీ ఆఫ్ ద ఫీల్డ్ లైన్స్ని బేస్ చేసుకొని ఉంది. సో ఇఫ్ యూ మూవ్ away from the positive charge, the density of the field lines increases. చూడండి, ఇప్పుడు ఈ 3 లైన్లు ఉన్నాయండి, ఈ 3 లైన్ల మీద 3 పాయింట్లు పెట్టాను, అవే 3 లైన్ల మీద ఇక్కడ 3 పాయింట్లు పెట్టాను. ఇక్కడ 3 పాయింట్లు ఎంత దగ్గరగా ఉన్నాయి, ఇక్కడ 3 పాయింట్లు ఎంత దూరంగా ఉన్నాయి. సో అంటే ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉంది, ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది. సో ఇక్కడ గుబురుగా ఉంది, చుట్టూ దగ్గరగా ఉంది. ఇంకా ఫీల్డ్ లైన్స్ ఇంకా డ్రా చేయండి, ఇంకా దగ్గర ఈ మధ్యలో గ్యాప్లో కూడా ఫీల్డ్ లైన్స్ డ్రా చేయండి, మనకి ఇంకా డెన్సిటీ బాగా అర్థమవుతుంది. ఈ దగ్గరలో ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, దూరం పోతున్న కొద్దీ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ ఫారడేస్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అండ్ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఫీల్డ్ లైన్స్ బేస్ చేసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఇదిగో, డెన్సిటీని బేస్ చేసుకుంది. డైరెక్షన్ అంటే ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ద నెగటివ్ చార్జ్, arrows will turn towards the negative charge. That means electric field lines are coming from infinity and they end at negative charge. చాలా ఇంపార్టెంట్, end at negative charge. పాజిటివ్ ఛార్జ్ నుంచి స్టార్ట్ అయితే నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి, జస్ట్ లైక్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్. బట్ అవి ఎండ్ అవ్వవు, లూప్ క్లోజ్డ్ లూప్ ఫామ్ అయితే. బట్ బయట మ్యాగ్నెట్ యొక్క బయట మీరు 10th క్లాస్ నార్త్ పోల్ నుంచి మ్యాగ్నెటిక్ లైన్ బయటకు వస్తుంది, మళ్ళీ సౌత్ పోల్ దగ్గర లోపలికి వెళ్తుంది. నార్త్ పోల్ నుంచి బయటకు వస్తుంది, సౌత్ పోల్ దగ్గర అయితే లోపలికి వెళ్తుంది. లోపల క్లోజ్ అవుతుంది అనుకోండి, అది ఇక్కడ జరగదు, మనం ప్రాపర్టీస్లో చూద్దాం. బట్ ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ నుంచి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది. రైట్, ఈ థియరీకి సంబంధించి అంటే ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ డిస్టెన్స్ మీద ఎలా డిపెండ్ అయింది అన్నదానికి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ ఏ 2D. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఒక 2D విజువలైజేషన్ కాదు, ఇది 3 డైమెన్షనల్ విజువలైజేషన్. అంటే కొన్ని లైన్స్ ఇలా కూడా వస్తాయి, కొన్ని లైన్స్ దీని చుట్టూ ఊహించుకోండి, మధ్యలో ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ విల్ స్ప్రెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, ఫ్రంట్ బ్యాక్
side, left, right, corners, in all directions field will be spreaded in 3-dimensional way. బోర్డు కాబట్టి మన 2-dimensional రిప్రజెంటేషన్ ఇమాజిన్ అన్ని ఫీల్డ్ లైన్స్ ఇలా స్ప్రెడ్ అవుతాయి. ఓకే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఫీల్డ్ స్ట్రెంగ్త్ డిపెండ్స్ ఆన్ distance from the charge. ఇది మనం ఎట్లా మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తాం అనేది మీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉంది. మీకు ఇంకా స్పెషల్గా ఏంటంటే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడా దొరకదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ప్రాపర్టీస్ గురించి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లక్స్ గురించి, ఎలక్ట్రిక్ లైన్స్ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి మీకు అన్ని చోట్ల అన్ని వీడియోల్లో దొరుకుతాయి. కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రం మీకు నాకు తెలిసైతే రేర్, దొరికితే మాత్రం సూపర్, అది రేర్గా దొరుకుతుంది. సో నేను ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు టెక్స్ట్ బుక్లో ఉంది, నేను కొత్తది బయట తీసుకురావట్లేదు. ఎందుకంటే ఇది ఐపీ సిరీస్. ఎవ్రీ పాయింట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే మన కాన్సెప్ట్ తెలియాలి, మనకు దొరకందంటూ ఏం ఉండకూడదు. ఓకే, సపోజ్ మీరు ఒక ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ కొంచెం మనకి ఎట్లా అంటే యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఊహించుకునే శక్తి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం 3-dimensional విజువలైజేషన్ని బోర్డు మీద చూపించలేం, 2-dimensional చేయగలుగుతాం. ఏదన్నా మనం యానిమేషన్ వీడియోలు ఉంటే పర్ఫెక్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అంత వర్క్ లేదు కాబట్టి సో నేను ఇమాజినేషన్కి స్కోప్ ఇచ్చేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక ఛార్జ్ ఉందండి. ఛార్జ్ నుంచి అన్ని డైరెక్షన్స్లో ఎలక్ట్రిక్ లైన్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ లైన్స్ అన్నిటినీ మనం కవర్ చేస్తే మనకు ఒక షేప్ తయారవుతుంది. ఏ షేప్ తయారవుతుంది? స్పియర్, అంతే కదా. ఎలక్ట్రిక్ లైన్స్ అన్నీ కూడా అన్ని డైరెక్షన్స్లో పోయినాయి. ఇమాజిన్ చేసుకోండి, ప్రతి ఎలక్ట్రిక్ లైన్ మనం 10 సెంటీమీటర్ల లెంగ్త్తో గీసామనుకుందాం. ఎలక్ట్రిక్ లైన్ ఒక 10 సెంటీమీటర్ లెంగ్త్, ఎటు గీసినా 10 సెంటీమీటర్లు, ఎటు గీసినా 10 సెంటీమీటర్లు, ఎటు గీసినా 10 గీసామనుకోండి. ఈ 10 సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఎలక్ట్రిక్ లైన్స్ అన్నిటిని మనం ఒక ప్యాకింగ్ చేసాం, చుట్టూ మనం ఒక క్లాత్ కప్పేసాం. అప్పుడు మనకి ఏ షేప్ వస్తుంది? స్పెరికల్ షేప్ వస్తుంది, అవునా? అంటే స్పెరికల్ షేప్లోనే స్ప్రెడ్ అవుతాయి. స్పెరికల్ షేప్లో ఉన్న ఆ షేప్ నుంచి ఒక ప్లేన్ కట్ చేద్దాం, ఒక డిప్ప కట్ చేద్దాం, ఒక ప్లేన్, ఒక క్రాస్ సెక్షన్గా ప్లేనార్గా క్రాస్ సెక్షన్ చేద్దాం దాన్ని. అంటే మనకు ఒక క్యాప్ బయటకు వస్తుంది. సింపుల్గా దాన్ని చెప్పాలంటే మీరు అది కాన్కేవ్ షేప్లో ఒక సర్ఫేస్ మనం తీసేద్దాం. సర్ఫేస్ నుంచి ఇమాజిన్ చేసుకోండి. సపోజ్ ఇది ఛార్జ్ నుంచి స్పెరికల్ షేప్లో అన్ని డైరెక్షన్స్లో ఫీల్డ్ స్ప్రెడ్ అయింది. మనం ఏం చేద్దామంటే ఈ స్పియర్లోని ఒక చిన్న సర్ఫేస్ని మాత్రం కట్ చేద్దాం. ఇది స్పియర్లోని చిన్న సర్ఫేస్ ఇది ఇట్లా ఒక బౌల్ షేప్లో, కాన్కేవ్ షేప్లో ఉంటుంది, ఇట్లా రైట్. కొనికల్ పార్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, దాని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా గీసామనుకోండి, ఇట్లా. ఇంతే. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఇలా ఉంటాయి, ఇలా. ఈ ప్లేనార్ కాదు, ఇట్లా ఉంటాయి. ఇక్కడ సర్ఫేస్ ఉంటుంది. అప్పుడు ఇది ఒక కోన్ అవుతుంది. ఇమాజిన్ చేసుకోండి, ఫీల్ అవ్వండి, కోన్. దాన్ని ఇట్లా వర్టికల్గా తిప్పి చూసుకోండి, కోన్ ఇలా స్ప్రెడ్ అవుతుంది. కింద సర్ఫేస్ ఉంది, కాకపోతే కింద ప్లేన్ సర్ఫేస్ కాదు, కొనికల్ షేప్లో ఉంటుంది కానీ కింద ప్లేన్ కాదు, ఈ కాన్కేవ్ షేప్లో ఉండే సర్ఫేస్. రైట్, మీరు ఇంటర్మీడియట్లో సాలిడ్ యాంగిల్ గురించి చదువుకొని ఉన్నారు ఆల్రెడీ. సాలిడ్ యాంగిల్, ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్ అని మనకి 2 రకాల యాంగిల్స్ ఉన్నాయి. ఒక ప్లేన్ సర్ఫేసు ఒక పాయింట్ దగ్గర చేసే యాంగిల్ని సాలిడ్ యాంగిల్ అంటారు. ఇప్పుడు ప్లేన్ సర్ఫేస్ ఉంది కదా, మన బౌల్ ఊహించుకోండి, కాన్కేవ్ సర్ఫేస్ ఊహించుకోండి. కాన్కేవ్ సర్ఫేసు నా దగ్గర ఒకటి ఉంది, నేను ట్రై చేస్తా. అన్ని వస్తువులు విచిత్రంగా ఉంటాయి. బాగా ఆడుకునే బొమ్మలన్నిటిని నేను సైన్స్కి వాడతాను. ఇది బౌల్ అంటే కాన్వేక్స్ సర్ఫేస్, రైట్. ఇది ప్లేన్ అన్నమాట, ఈ ప్లేన్ ఇది. సో ఈ ప్లేన్ నుంచి ఇక్కడ ఛార్జ్ నుంచి ఇలా లైన్స్ పోతాయి కదా, ఫీల్డ్ లైన్స్ ఇలా పోతుంటాయి. ఈ బౌండరీ నుంచి ఈ ఛార్జ్ దగ్గరికి చేసే యాంగిల్ మనం సాలిడ్ యాంగిల్ అంటాం.
ఈ బౌండరీస్ నుంచి ఈ సర్కంఫరెన్స్ నుంచి పాయింట్ దగ్గర చేసే యాంగిల్ని సాలిడ్ యాంగిల్ అంటాం. సాలిడ్ యాంగిల్ని మనం డెల్టా సిగ్మా దీంతో రిప్రజెంట్ చేస్తాం. ఇది సాలిడ్ యాంగిల్ యొక్క నొటేషన్. సపోజ్ దీని సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా మనలో లెట్ ఇట్ బి డెల్టా ఎస్ సర్ఫేస్ ఏరియా, దీని సర్ఫేస్ ఏరియా. ఇది సాలిడ్ యాంగిల్. అండ్ సపోజ్ దిస్ సర్ఫేస్ ఈజ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ r1. సర్ఫేస్ ఎంత డిస్టెన్స్లో, ఈ పాయింట్ నుంచి సర్ఫేస్ యొక్క డిస్టెన్స్, కరెక్ట్గా సెంటర్లోకి ఉండే డిస్టెన్స్ సర్ఫేస్ యొక్క డిస్టెన్స్, అంటే ఈ డిస్టెన్స్ లెట్ ఇట్ బి r1. ఈ మూడింటికి మధ్య మనకు రిలేషన్ ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చూస్తారు. సాలిడ్ యాంగిల్కి సర్ఫేస్కి r1కి మధ్య రిలేషన్ ఏంటంటే సాలిడ్ యాంగిల్ ఈక్వల్ టు డెల్టా ఎస్ బై r1, లేదా డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు r1 ఇంటూ డెల్టా సిగ్మా. ఇది ఈ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. ఓకే, ఒక్క విషయం చూడండి, ఈ సర్ఫేస్ నుంచి మనకి ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి? 1 2 3 4 5 బోర్డు మీద ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను. ఇవే 5 లైన్స్ ఇంకొంచెం దూరంలో సర్ఫేస్, ఇట్లాంటి సర్ఫేస్ మనం సేమ్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ సర్ఫేస్ తీసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇవే 5 లైన్స్ ఈ సర్ఫేస్ నుంచి కూడా పోతాయా? క్లియరా? ఇవే 5 లైన్స్ ఏమైతే ఇది రాను ఇటు వెళ్ళిపోతుంది, ఇది రాను ఇటు వెళ్ళిపోతుంది. సో ఇందులో ఏ 3 లైన్స్ పోతాయి అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ కటింగ్ ద సర్ఫేస్ తగ్గిపోతుంది. మరి ఇవే 5 లైన్స్ పోవాలంటే ఏం చేయాలి? మనం తీసుకునే సర్ఫేస్ కొంచెం పెద్దది తీసుకోవాలి, రైట్? ఇది డెల్టా S1 అందాం, దీని సర్ఫేస్ ఏరియా డెల్టా S1 కన్నా ఎక్కువ సర్ఫేస్ ఉన్న దాన్ని తీసుకోవాలి మనం. ఎందుకు? ఇవే 5 లైన్స్ పోవాలంటే. అప్పుడు ఇవే 5 లైన్స్ ఇందులోంచి కూడా పోతాయి, రైట్? ఇవే 5 లైన్స్ ఇందులోంచి పోతాయి. ఎట్లా? రైట్. అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ మారద్దు అంటే, ఆ సర్ఫేస్ నుంచి క్రాస్ అయ్యే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ మారద్దు అంటే, వేరే డిస్టెన్స్ దగ్గర వేరే సర్ఫేస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ సర్ఫేస్ దీనికన్నా తక్కువ ఉండాలి. అంటే దీనికి దగ్గరలో తీసుకుంటే తక్కువది ఉండాలి. ఇక్కడ కొంచెం చిన్న సర్ఫేస్ తీసుకుంటే సరిపోద్ది, ఈ 5 లైన్లు పోవాలంటే. దూరం కావాలంటే పెద్దది తీసుకోవాలంటే దీని సర్ఫేస్ ఏరియా డెల్టా S2 అనుకుందాం, ఈ డిస్టెన్స్ని R2 అనుకుందాం, లెట్ ఇట్ బి R2, ఆ డిస్టెన్స్ R2. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సాలిడ్ యాంగిల్ ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ నేను ఒక చిన్నది R1 స్క్వేర్ అండి ఫార్ములా. ఇది మనం ప్లేన్ యాంగిల్ ఫార్ములా రాసినట్టున్నా, డెల్టా S బై R1 స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఈ సర్ఫేసు చేసే ప్లేన్ యాంగిల్ మారదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్లేన్ యాంగిల్ చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదు సార్ అంటారా? మీరు జామెట్రీలో నేర్చుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 degrees అనుకోండి, దీన్ని ఇంకొంచెం పెంచండి, ఇప్పుడు లైన్ల యొక్క లెంగ్త్లు పెరిగినంత మాత్రం యాంగిల్ 90 degrees కూడా పెరుగుతుందా? పెరగదు. సో ఇది కూడా అంతే. ఈ సర్ఫేస్ నుంచి వచ్చింది సాలిడ్ యాంగిల్ అయితే, ఈ సర్ఫేస్ నుంచి వచ్చింది కూడా ఇదే యాంగిల్ కదా, దీని నుంచి వచ్చిన యాంగిలే కదా ఇక్కడ నుంచి కూడా వచ్చింది, కాబట్టి సాలిడ్ యాంగిల్ చేంజ్ అవ్వదు. సో ఈ సర్ఫేస్ యొక్క సాలిడ్ యాంగిల్ డెల్టా S2కి ఫార్ములా రాద్దాం. డెల్టా S2 ఈజ్ ఈక్వల్ టు R2 స్క్వేర్ ఇంటూ డెల్టా సిగ్మా. ఓకే, క్లియర్ అయిందా? ఈ విషయం అర్థమైంది. దీని యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా, దీని యొక్క సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా రాశాను. సపోజ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని చూడండి. ఫీల్డ్ స్ట్రెంగ్త్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా. మనం ఫీల్డ్ స్ట్రెంగ్త్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా. అది ఆ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని డిటర్మైన్ చేస్తుంది. అంటే ఒక చిన్న యూనిట్ ఏరియాలో ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతున్నాయన్న దాన్ని బట్టి స్ట్రెంగ్త్ ఆధారపడి ఉంటుంది. ఒక యూనిట్ ఏరియా తీసుకున్నాం, 3 లైన్లే పోతున్నాయి అనుకోండి, దానికి స్ట్రెంగ్త్ ఉంటుంది. అదే ఏరియాలో 10 లైన్లు పోతున్నాయి అనుకోండి, అంటే లైన్స్ డెన్సిటీతో ఉన్నట్టే కదా, దగ్గర ఉన్నట్టే కదా, ఫీల్డ్ ఎక్కువ స్ట్రెంగ్త్తో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని లైన్లు పోతున్నట్టు నీకు పిక్చరైజ్ చేశాను, 5 లైన్లు పోతున్నట్టు.
ఇంత ఏరియాలో 5 లైన్లు పోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఎన్ లైన్స్ అనుకుందాం. ఈ 5 అనేది నేను రఫ్గా డ్రా చేసిందే కదా, ఎగ్జాక్ట్ కాదు కదా. ఒక ఎన్ లైన్స్, ఈ మధ్యలో కూడా కొన్ని లైన్స్ పోతుంటాయి, నేను అన్ని డ్రా చేయలేదు కాబట్టి ఇమాజిన్ చేసుకోండి. ఈ ఎన్ లైన్స్ పోతున్నాయి అనుకుందాం. ఇందులో ఈ సర్ఫేస్ నుంచైనా ఈ సర్ఫేస్ నుంచి సేమ్ లైన్స్ పోతాయి కదా, ఇందులోంచి ఎన్ని పోతాయి, ఇందులోంచి అన్నీ పోతాయి, ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ లైన్స్ పోతున్నాయి. ఎన్ లైన్స్ ఎంత సర్ఫేస్ ఏరియాలో, డెల్టా S1 సర్ఫేస్ ఏరియా నుంచి ఎన్ లైన్స్ పోతున్నాయి. ఆర్డర్లో రాస్తే నోట్ డౌన్ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ప్లేస్ ఉందిలే, తీసేస్తాం. ఇక్కడ ఇది రివర్స్ రాదు. డెల్టా S1 సర్ఫేస్ నుంచి ఎన్ని లైన్స్ పోతున్నాయి, ఎన్ లైన్స్ పోతున్నాయి. ఒక యూనిట్ ఏరియా నుంచి ఎన్ని పోతాయి చెప్పండి. ఇప్పుడు ఒక యూనిట్ ఏరియా నుంచి, ఇంత ఏరియా నుంచి ఇన్ని లైన్స్ పోతున్నాయి. ఒక యూనిట్ కావాలంటే ఎన్ బై డెల్టా S1 అని రాస్తాం. రైట్ మ్యాథమెటికల్గా డెల్టా S1 యూనిట్స్ ఆఫ్ ఏరియా నుంచి ఇన్ని లైన్స్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నప్పుడు ఒకటే యూనిట్ ఆఫ్ ఏరియా నుంచి ఎన్ని లైన్స్ పాస్ అవుతున్నది తెలియదు అనుకోండి, ఎన్ బై డెల్టా S1 రాస్తాం. అంటే ఒక యూనిట్ నుంచి పోయే లైన్స్ ఇవి, ఇంత ఏరియాలో పోయే లైన్స్ ఇవి, ఒక యూనిట్ ఏరియాలో పోయే లైన్స్ ఇవి. ఒక యూనిట్ ఏరియాలో పోయే లైన్సే కదా ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పేది. ఒక యూనిట్ ఏరియాలోంచి ఎన్ని లైన్లు పోతున్నాయి అనేదే కదా మనకి ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని చెప్పేది. సో ఇది ఫీల్డ్ స్ట్రెంగ్త్కి సంబంధించింది. ఇది ఫీల్డ్ స్ట్రెంగ్త్ని డిటర్మైన్ చేస్తుంది. ఒక యూనిట్ ఏరియానే కదా, ఒక యూనిట్ ఏరియాలో ఇన్ని లైన్స్ పోతున్నాయి అంటే ఇది ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ని డిటర్మైన్ చేస్తుంది. అదే దీనికైతే ఏం రాస్తాం, ఎన్ బై డెల్టా S2. సింపుల్గా సేమ్ కదా. ఎందుకు, డెల్టా S2లో కూడా ఎన్ని లైన్స్ పోతున్నాయి, ఎన్ లైన్సే పోతున్నాయి. ఇందులోంచి ఎన్ని లైన్స్ పోతున్నాయి, అందులోంచి అన్ని లైన్స్ పోతున్నాయి. ఇది కూడా ఒక యూనిట్ అయితే, ఒక యూనిట్ ఏరియా అయితే ఎన్ బై డెల్టా S2, ఎన్ బై డెల్టా S2. రైట్, వచ్చేసాం ఎండింగ్కి. ఇప్పుడు చెప్పండి, ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎన్ బై డెల్టా S1 ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఫీల్డ్ స్ట్రెంగ్త్, దీని మీద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎన్ బై డెల్టా S2 ద్వారా తెలుస్తుంది. ఈ సర్ఫేస్ మీద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎన్ బై డెల్టా S1 ద్వారా తెలుస్తుంది. ఈ సర్ఫేస్ మీద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎన్ బై డెల్టా S2 ద్వారా తెలుస్తుంది. సో ఎన్ బై డెల్టా S1 అంటే ఏం రాద్దాం, మనకు డెల్టా S1 ఫార్ములా ఉంది కదా, R1² ఇంటూ సిగ్మా డెల్టా సిగ్మా, ఇది ఎన్ బై R2² ఇంటూ డెల్టా సిగ్మా. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి కంపేర్ చేయండి. రెండిటిలో ఎన్ కామన్ అంతే కదా. ఎన్ ఏంటి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఈ సర్ఫేస్ నుంచి ఎన్ని పోతాయి, అందులోంచి అన్నీ పోతాయి. సో దీంట్లో ఎన్ సేమ్, దీంట్లో డెల్టా సిగ్మా సేమ్, సాలిడ్ యాంగిల్ సేమ్. ఇకపోతే మారేది ఏంటిది, R1 R2 డిస్టెన్స్. సో ఈ ఎన్ బై డెల్టా సిగ్మా, ఎన్ బై డెల్టా, ఇప్పుడు ఇవేంటివి, ఇదేంటి ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఆఫ్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇది, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు చెప్పండి, ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్స్ తీసేస్తే మనం ఏం రాయొచ్చు, ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఈజ్ ప్రపోర్షనల్ టు, కాన్స్టెంట్ తీసేస్తే మనం ప్రపోర్షనాలిటీ రాయాలి. యాక్చువల్గా ఈక్వల్ టు ఉన్నప్పుడు కాన్స్టెంట్స్ ఉన్నాయి, కాన్స్టెంట్స్ తీసేస్తున్నప్పుడు ప్రపోర్షనాలిటీ రాసి 1/R1², లేదా ఇన్ జనరల్లీ 1/R2², లేదా జనరల్గా ఫార్ములా ఏం రాచ్చు 1/R². సో ఇప్పుడు చెప్పండి, ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎలా వేరీ అవుతుంది, రేడియస్ యొక్క డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీని అర్థం ఏంటి, డిస్టెన్స్ పెరుగుతుందనుకోండి, దాని స్క్వేర్గా స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, డిస్టెన్స్ పెరుగుతుంటే స్ట్రెంగ్త్ తగ్గుతుంటుంది. ఎట్లా తగ్గుతుంటుంది, దీని స్క్వేర్గా. అంటే ఇప్పుడు డిస్టెన్స్ 4 యూనిట్స్ పెరిగిందనుకోండి, స్ట్రెంగ్త్ ఎంత తగ్గుతుంది, 16 యూనిట్స్ తగ్గుతుంది. 4² డిస్టెన్స్ 4 యూనిట్స్ పెరిగింది. మనం ఛార్జ్ నుంచి 4 యూనిట్స్ ముందు పోయాం. ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత తగ్గింది ఆ పాయింట్ దగ్గర, ఇక్కడి నుంచి అక్కడికి పోయేసరికి ఎంత ఫీల్డ్ తగ్గింది, 16 యూనిట్స్ తగ్గుతుంది. స్క్వేర్ అనమాట, మనం పోయిన డిస్టెన్స్ యొక్క స్క్వేర్ రేషియోలో ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. సో ఫీల్డ్ స్ట్రెంగ్త్ డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుందా, విల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్. ఎస్, దిస్ ఈస్ ద ప్రూఫ్, దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ ప్రూఫ్. క్లియర్, రైట్. అమ్మా
ఇప్పుడు మనం ఫీల్డ్ లైన్స్ యొక్క అసలు ప్రాపర్టీస్ ఏంటి, అసలు ఫీల్డ్ లైన్స్ మనం ఎలా డ్రా చేయాలి, కండిషన్స్ ఏంటి అన్నది మనం ఒక్కొక్క పాయింట్ చూద్దాం. మన అకాడమీ టెక్స్ట్ బుక్లో ఒక 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక 2-3 అడిషనల్గా, అంటే మీకు థియరీలో కూడా కలిపి చెప్పాడు కొన్ని పాయింట్స్, అవన్నీ కలిపి నేను ఫీల్డ్ స్ట్రెంగ్త్ యొక్క ప్రాపర్టీస్ రాస్తాను. సో రైట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. యాక్చువల్గా ఫారడే వీటిని లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అన్నాడు. ఫీల్డ్ లైన్స్ని ఇంకో మాటతో ఏమన్నాడు అంటే లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అన్నాడు, విచ్ ఈజ్ మీనింగ్లెస్. ఆ తర్వాత స్టడీస్లో, తర్వాత వచ్చిన ఫిజిక్స్ స్టడీస్లో ఫీల్డ్ లైన్స్ అనేది ఎగ్జాక్ట్ వర్డ్, కరెక్ట్గా మీనింగ్ఫుల్ వర్డ్. లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే మనం ఇప్పుడు దాకా డ్రా చేసిన వాటిని లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం, రీజనబుల్ కాదు అని చెప్పి ఫీల్డ్ లైన్స్ అనే వర్డ్నే వాడటం జరుగుతుంది ఇప్పటి నుంచి. రైట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బోర్డ్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. సో ఫస్ట్ పాయింట్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఈఎఫ్ఎల్ అని రాస్తాయి కదా నుంచి షార్ట్కట్లో. ఈఎఫ్ఎల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్, అండ్ ఎండ్ ఎట్ నెగటివ్ చార్జ్. పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి అట్లా ఎండ్ అవుతాయి. అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఫీల్డ్ లైన్, ఒక నెగటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది. లిజన్ హియర్, ఫీల్డ్ లైన్స్ మే బీ స్ట్రైట్, మే బీ కర్వ్డ్. ఫీల్డ్ లైన్స్ కెన్ బి స్ట్రైట్, కెన్ బి కర్వ్డ్. స్ట్రైట్ ఎప్పుడు ఉంటాయి అంటే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ చార్జ్, దెన్ ద ఫీల్డ్ లైన్స్ విచ్ ఆర్ ఇవాల్వింగ్ ఫ్రమ్ ద చార్జ్ విల్ బీ ఇన్ స్ట్రైట్ పాత్లో ఇవాల్వ్ అయితే. సింగిల్ చార్జ్ నుంచి రేడియల్లీ దే కమ్ అవుట్వర్డ్. దీన్ని మనం ఇప్పుడు కూడా చూద్దాం. దే కమ్ అవుట్ రేడియల్లీ అవుట్వర్డ్స్, స్ట్రైట్గా బయటకు వస్తాయి. కర్వ్ ఎప్పుడు తిరుగుతాయంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈ లైను ఇలా కర్వ్ తిరగాల్సిన లైన్ కాదు. దీని అసలు విషయం ఏంటో తెలిస్తే మీరు, ఇది దీని ఆప్షన్స్లో ఇది ఈ లైన్, ఇది యాక్చువల్గా ఇది ఇలా పోతున్న లైన్. యాక్చువల్గా దీని ఆప్షన్స్లో ఇది లేనప్పుడు నెగిటివ్ ఛార్జ్ రాగానే ఏం చేస్తుంది, ఇట్ విల్ అట్రాక్ట్, ఈ లైన్ అట్రాక్ట్ చేస్తుంది. సో దిస్ లైన్ బెండ్స్ అండ్ కమ్స్ అండ్ ఎండ్స్ హియర్. సో అట్లా కర్వ్ తిరిగింది. ఫీల్డ్ లైన్ ఎందుకు కర్వ్ తిరిగింది అంటే, బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్ ఛార్జ్. మేబీ ఇట్ ఈస్ నెగిటివ్, మేబీ ఇట్ ఈస్ ఆల్సో పాజిటివ్. ఇంకోటి పాజిటివ్ ఛార్జ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ఏ ఫీల్డ్ లైన్. సపోజ్ ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ వన్ అనదర్ పాజిటివ్ ఛార్జ్, this positive charge will repel this charge, this field line. Thus the field line will go like this. This will turn in this direction. Because of presence of this positive charge, a repulsion occurs between field line and field line. So field lines will turn away from this positive charge. It will turn towards the negative charge and end at the negative charge. They start from positive charge, end at a negative charge in general. Okay. Second point. If it is a single charge, so there is no other charge, only there is a single charge, then how do you write the field lines? They start from the charge and where do they end? They end at infinity. ekkada start aitayi? Positive charge daggara start aitayi, ekkada end aitayi? Infinity daggara end aitayi. So if it is a single charge, electric field lines starts from positive charge and end at infinity. If it is a positive charge. If it is a negative charge, they start at infinity. ఇన్ఫినిటీలో స్టార్ట్ అయ్యి దే ఎండ్ ఎట్ నెగిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎండ్ ఎట్ నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ స్టార్ట్ ఎట్ ఇన్ఫినిటీ, ఆర్ అని రాద్దాం, ఆర్ ఇన్ఫినిటీ, అండ్ ఎండ్ ఎట్
నెగటివ్ ఛార్జ్. రైట్. నెక్స్ట్, if it is a charge free space, electric field lines are continuous lines. అంటే దే డు నాట్ బ్రేక్ అవ్వవు, దే డు నాట్ బ్రేక్. అది కూడా రాసుకోవచ్చు. కంటిన్యూస్ అంటే అదే మాట మీనింగ్ వస్తుంది. ఛార్జ్ ఫ్రీ స్పేస్లో కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి? వేరే ఛార్జ్ వస్తే ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇక్కడికి వేరే ఛార్జ్ లేదనుకోండి, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ లైన్. సపోజ్ ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ ఏ నెగటివ్ ఛార్జ్, దే విల్ బీ ఎండ్ అయిపోయింది. పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయింది, నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అయింది. బ్రేక్ అయిపోయింది. కంటిన్యూస్ కాదు, బ్రేక్ అయిపోయింది, ఆగిపోయింది. ఓకేనా? నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ do not cross each other. వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు 10th క్లాస్లో కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చూసారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్లో కూడా ఈ మాట రాస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవు. కారణం ఏంటి అంటే, దీనికి ముందు మనం ఒక పాయింట్ రాద్దాం. ఆగండి, దీనికి ముందు ఒక పాయింట్ రాసి ఇది రాద్దాం. ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కమ్ అవుట్ రేడియల్లీ ఫ్రమ్ ఏ పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ అయితే దే గో రేడియల్లీ ఇంటూ ద నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ అయితే రేడియల్గా బయటకు వస్తాయి, నెగిటివ్ ఛార్జ్ అయితే రేడియల్గా లోపలికి పోతాయి. ఏంటి ఈ రేడియల్గా ఏంటి అంటే, ఛార్జ్ను మనం జనరల్గా ఒక స్పేర్గా ఊహించుకొని డ్రా చేస్తున్నాం కదా, మనం ఒక స్పెరికల్ షేప్లో డ్రా చేస్తున్నాం. దీనికి ఒక సెంటర్ ఊహించుకోండి. సెంటర్కి ఇది రేడియస్ కదండి, ఇది రేడియస్. అదే డైరెక్షన్లో ఫీల్డ్ లైన్ ఎమర్జ్ అవుతుంది బయటికి అని అర్థం. అదే డైరెక్షన్లో, రేడియస్ డైరెక్షన్లోనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ బయటికి ఎమర్జ్ అవుతుంది అని అర్థం. దీని అర్థం ఏంటంటే, ఇంకో రకంగా ఈ పాయింట్ని ఇంకొక రకంగా చెప్తారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కమ్ అవుట్ నార్మల్లీ అంటే పర్పెండిక్యులర్లీ టు ద సర్ఫేస్ అంటారు. రెండింటి మీనింగ్ ఒకటే. సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా బయటకు వచ్చింది అనొచ్చు. సర్ఫేస్కి ఎట్లా పర్పెండిక్యులర్ అంటే, మనం ఇక్కడ ఒక ట్యాంజెంట్ గీస్తాం. ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ బయటకు వస్తుంది. అంటే రేడియస్ ఎట్లాగో పర్పెండిక్యులర్ అనే ఉంటుంది కదా ట్యాంజెంట్కి. 10th క్లాస్లో మీరు నేర్చుకున్నారు జామెట్రీలో, మ్యాథమెటిక్స్లో. సో రేడియల్గా బయటకు వచ్చేది ఎట్లాగో ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గానే ఉంటుంది. రెండు మాటలు ఒకటే. దే కమ్అవుట్ రేడియల్లీ అవుట్వార్డ్స్ అన్నా, రేడియల్లీ అవుట్వార్డ్కి వచ్చినాయన్నా, నార్మల్కి పర్పెండిక్యులర్గా వచ్చినాయన్నా, లేదా సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా బయటకు వస్తాయన్నా కూడా ఒకటే. సో ఇది జరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఆర్ రేడియల్లీ కమ్ అవుట్వార్డ్స్. దే నెవర్ కమ్ లైక్ దిస్. ఇట్లా రాదు. ఇట్లా సమ్ యాంగిల్ చేసుకుంటూ, ఏది ట్యాంజెంట్కి సమ్ యాంగిల్ బయట చేసుకుంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉండవు. నెక్స్ట్ 5th పాయింట్ ఇక్కడ రాస్తాను నేను. The direction of the electric field is given by at a point. Electric field at a point on electric field line. At a point on electric field line is given by the direction of tangent drawn at that point. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్స్ అయితే మీరు నోట్ డౌన్ చేసుకుంటే ఒక్కొక్క పాయింట్ నేను డీటెయిల్గా ఒక్క నిమిషం వాటర్ తాగుతాను. The direction of electric field at a point on a electric field line is given by the direction of the tangent. ఓకే, దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అనుకోండి. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది అంటే, మనం ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేయాలి. ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉందంటే ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా, అంటే ఆ ట్యాంజెంట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అని అర్థం.
ఆ పాయింట్ దగ్గర మనం డ్రా చేసే ట్యాంజెంట్ ఏ డైరెక్షన్ ఉంటుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అది అని దాని అర్థం. ఓకే, ఇప్పుడు రాదు ఇందాక పాయింట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. నెవర్ క్రాస్ ఈచ్ అదర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఒక ఫీల్డ్ లైన్ ఇంకో ఫీల్డ్ లైన్ని క్రాస్ అవ్వదు. రైట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా ఒక లైన్ని ఇంకొక లైన్ ఇలా క్రాస్ చేసుకోదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, దీనికి సంబంధించింది ఇంకొక పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలాగా, దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలాగా ఉండవు. అంటే దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఒకటి అంటే రెండు ఛార్జీలు దగ్గరకు వస్తుంటే వీటి లైన్స్ కూడా ఒకదానికి దగ్గరకు వచ్చి ఇట్లా ఇప్పుడు ఈ రెండు ఛార్జీల యొక్క లైన్లు అనుకోండి ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు ఇలా ఒకరినొకరు క్రాస్ చేసుకో. ఎందుకు చేసుకో అంటే దానికి రీజన్ ఏంటంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్న పాయింట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మనకు ఎలా తెలుస్తుంది? డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా తెలుస్తుంది? ట్యాంజెంట్ డ్రా చేయాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ తెలియాలంటే ఆ పాయింట్ దగ్గర కర్వ్కి ట్యాంజెంట్ డ్రా చేయాలి. సపోజ్ ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ కర్వ్కి ట్యాంజెంట్ డ్రా చేయాలి. ట్యాంజెంట్ డ్రా చేసాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇటు ఉంది అని అర్థం. అదే పాయింట్ దగ్గర ట్యాంజెంట్ ఇటు కూడా డ్రా చేయొచ్చు, ఈ కర్వ్కి డ్రా చేయొచ్చు, ఈ ఫీల్డ్ లైన్కి డ్రా చేయొచ్చు. అంటే ఇప్పుడు చెప్పండి, ఒకటే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు డైరెక్షన్స్లో ఉంది. అది ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, ఒకే ఎట్ ఏ టైం ఒక సర్టెన్ టైంకి నేను వెళ్తే లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ వెళ్ళాలి లేదా రైట్ సైడ్ డైరెక్షన్ వెళ్ళాలి. ఎట్ ఏ టైం నేను లెఫ్ట్ రైట్ రెండు వైపులా వెళ్తానా? సో ఒకే పాయింట్ దగ్గర, ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు డైరెక్షన్స్ ఉండవు. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఒకటిని ఇంకొకటి ఇలా క్రాస్ చేసుకోవటం అనేది జరగదు. మరి ఏం జరుగుతుంది? రెండు ఛార్జెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ తీసుకుందాం. ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి, 1 2 3 4 ఫీల్డ్ లైన్స్ డ్రా చేద్దాం. ఎక్కడో దూరంలో ఇంకొక పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీని ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. రైట్, ఇప్పుడు సపోజ్ ఈ రెండు పాజిటివ్ ఛార్జీలు దగ్గరకు వస్తున్నాయి. అంటే ఈ ఛార్జ్ దగ్గరకు వస్తుంది. దగ్గరకు వస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ డ్రా చేస్తున్నాం. పాజిటివ్ ఛార్జ్ పెద్దగా అయింది కదా. ఈ పాజిటివ్ ఛార్జ్ సేమ్ ఉండాలి, రెండు సేమ్ పాజిటివ్ ఛార్జీలు కాబట్టి. రైట్, ఈ ఫీల్డ్ లైన్ రిపెల్ అవుతుంది, ఇలా రిపెల్ అవుతుంది, ఇట్లా వెనక్కి పోదు, ఇలా రిపెల్ అవుతుంది. ఇటు నుంచి డ్రా చేసిన ఫీల్డ్ లైన్ ఇటు రిపెల్ అవుతుంది, రెండో ఫీల్డ్ లైన్ ఇట్లా రిపెల్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నవి నేను డ్రా చేయట్లేదు, ఇంకా ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఇంకో రెండు గీద్దాం, ఇక్కడ కూడా ఇంకో రెండు గీద్దాం. రైట్, సో ఇక్కడ కూడా రెండో ఫీల్డ్ లైన్ ఇట్లా రిపెల్ అవుతుంది, ఇక్కడ అట్లా ఇలా ఇటు, ఇది ఇటు. అంటే రెండు ఛార్జెస్ ఒకదానికి ఇంకొకటి దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ఛార్జ్ ఇంకో ఛార్జ్, రెండు పాజిటివ్ ఛార్జీలు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇట్లా రిపెల్ అవుతున్నాయి కానీ ఒకదాని ఒకటి క్రాస్ చేసుకో, దగ్గరకు వచ్చి ఇలా రిపెల్ అవుతుంటాయి. సో ఇది రెండు పాజిటివ్ ఛార్జీలు. అయితే సపోజ్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ తీసుకుంది, రెండు నెగిటివ్ ఛార్జీలైనా ఇలానే, రెండు నెగిటివ్ ఛార్జీలైనా రిపెల్ చేసుకుంటే, బట్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ దగ్గరలోకి వస్తాయి. ఇది డైరెక్ట్గా అది దగ్గరకు వచ్చినప్పుడు అట్రాక్ట్ చేసుకుంటాయి ఫీల్డ్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఫీల్డ్ లైను, నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతుంది. అంతేకాదు యాక్చువల్గా ఇట్లా స్ట్రైట్గా పోవాలి, నెగిటివ్ ఛార్జ్ వచ్చేసరికి బెండ్ అయింది, కర్వ్ అయిపోయింది. ఇంకొకటి పాజిటివ్ ఛార్జ్. అట్లా ఫీల్డ్ లైన్స్ అన్నీ కూడా పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అవుతాయి, నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి. రైట్, ఇది ఇట్లా ఇంకా కొన్ని చాలా. మనం యారో మార్కులు పెట్టేటప్పుడు ఉళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీనింగ్ మారిపోతుంది. టువర్డ్స్ నెగిటివ్ ఛార్జ్. అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఒక నెగిటివ్ ఛార్జ్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా అట్రాక్ట్ చేయబడి పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్.
సో ఇది 6th పాయింట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేసుకో. 7th పాయింట్ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ do not form closed loops. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ క్లోజ్డ్ లూప్స్ని ఫామ్ చేయవు. అంటే మీరు 10th క్లాస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చదివి ఉంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ క్లోజ్డ్ లూప్స్. నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి సౌత్ పోల్ దగ్గర వచ్చి ఎండ్ అవ్వవు. సౌత్ పోల్ నుంచి మళ్ళీ బార్ మ్యాగ్నెట్ లోపల నార్త్ పోల్ దాకా వస్తాయి. అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వచ్చి సౌత్ పోల్ నుంచి మళ్ళీ నార్త్ పోల్ ఒక క్లోజ్డ్ లూప్ను ఫామ్ చేస్తాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ క్లోజ్డ్ లూప్స్ ఫామ్ని చేయవు. ఎందుకు చేయవు? ఇది ఓపెన్ లూప్. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అయిపోయింది, అంతే, స్టోరీ క్లోజ్ అయింది. ఒకవేళ ఫీల్డ్ లైను ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ క్లోజ్డ్ లూప్ చేసి ఇలా వచ్చింది అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇఫ్ పాసిబుల్ ఒకవేళ లూప్ ఇలా క్లోజ్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది అంటే మనం ఏం చెప్పుకున్నామండి, ఫీల్డ్ లైన్స్ పాజిటివ్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ అవుతాయి, నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎండ్ అవుతాయి. ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ నుంచి ఫీల్డ్ ఎప్పుడు కూడా అవే ఫ్రమ్ ద ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ బయటకు ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ టువర్డ్స్ ద ఛార్జ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ద ఛార్జ్ ఉంది అంటే ఇదేం ఛార్జ్? నెగిటివ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా దగ్గరకు వస్తుందంటే, ఛార్జ్ వైపు వస్తుందంటే ఇదే ఛార్జ్ నెగిటివ్. ఇటు నుంచి వెళ్ళిపోతుందంటే పాజిటివ్. కానీ ఇక్కడ చూడండి ఏం జరిగిందో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఛార్జ్ నుంచి అవే ఉంది, మళ్ళీ తిరిగి ఛార్జ్ వైపు ఉంది. అట్లా సాల్వ్ అవుతుంది. పాజిటివ్ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్ళటం ఉంది, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ పాజిటివ్ ఛార్జ్ వైపు ఉంది. సో మనం ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్స్కి ఇది విరుద్ధం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు పాజిటివ్ ఛార్జ్ అవే, నెగిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి 2 వాట్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ అవుతుంది. ఒకే ఛార్జ్ మీద స్టార్ట్ అయ్యి ఒకే ఛార్జ్ మీద ఎండ్ అవటం అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ జరగదు. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డు నాట్ ఫామ్ క్లోజ్డ్ లూప్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డెఫినెట్గా డు నాట్ ఫామ్ క్లోజ్డ్ లూప్స్. ఓకేనా? రైట్. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అన్నీ కవర్ అయిపోయినాయి. దాదాపు చాలా పాయింట్స్ మనం కవర్ చేసేసాం. ఇంకొన్ని మనం ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా కూడా చూద్దాం, ఎందుకైనా మంచిది. ఒక 2 ఎక్స్ట్రా పాయింట్స్ చూద్దాం. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, ఫీల్డ్ లైన్స్కి సంబంధించింది. ఇవి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ షుడ్ బి సిమెట్రికల్ about the axis of charges. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎట్లా ఉండాలట? చార్జెస్ యొక్క యాక్సిస్, ఇక్కడ చూడండి చార్జెస్ మధ్య యాక్సిస్ నేను డ్రా చేస్తాను. యాక్సిస్ అంటే ఇది, వాటి సెంటర్స్ని కలుపుతూ డ్రా చేసే లైన్ యాక్సిస్ అంటాం. యాక్సిస్కి సిమెట్రికల్గా ఉండాలి, అంటే పైన ఎలా ఉన్నాయో కింద అలానే ఉండాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి, పైన ఎలా ఉన్నాయి, 3 లైన్స్ నేను ఎలా డ్రా చేస్తాను, కింద కూడా 3 లైన్స్ అలానే డ్రా చేయాలి. అంటే యాక్సిస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైన కింద సేమ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక ఛార్జ్ నుంచి అన్ని వైపులా సేమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగని ఒకవైపు ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఒకవైపు తక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. అందుకనే సిమెట్రికల్గా ఉండాలన్నమాట. యాక్సిస్కి పైన కింద సిమెట్రికల్గా ఉండాలి. రైట్, ఇది దాని మీనింగ్. ఇంకొక పాయింట్ చూద్దాం, 9th పాయింట్. ఒక ఛార్జ్ దగ్గర అసలు మనం ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డ్రా చేయాలి? ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, మనలో పాజిటివ్ ఛార్జ్, లెట్ us టేక్ ఏ పాజిటివ్ ఛార్జ్. ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ డ్రా చేయాలి ఒక పాజిటివ్ ఛార్జ్ గీసి? మన ఇష్టం అది. దానికి ఒక స్పెసిఫైడ్ నెంబర్ లేదు. మీరు 4 డ్రా చేస్తారో, 10 డ్రా చేస్తారా, 20 డ్రా చేస్తారా, మీ ఓపిక, మీ ఇష్టం. నేను 4 డ్రా చేశాను. ఒక పాజిటివ్ ఛార్జ్కి లేదా ఒక నెగిటివ్ ఛార్జ్కి ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్రా చేయాలి? ఎన్నైనా చేయొచ్చు. ఎందుకు? మనం ఇంత ఏం చెప్పుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఏమేమి చెప్తుంది? డైరెక్షన్ని చెప్తుంది. ఇంకోటి ఏం చెప్తుంది? డైరెక్షను ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్తుంది. ఫీల్డ్ స్ట్రెంగ్త్ని చెప్తుంది. ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ చెప్తుంది. నువ్వు 4 లైన్ డ్రా చేసినా ఈ 2 విషయాలు చెప్పచ్చు, 40 లైన్లు డ్రా చేసినా దీని చుట్టూ ఈ 2 విషయాలు చెప్పచ్చు. డైరెక్షన్ కనపడుతూనే ఉంది, 6 మార్కులు. ఫీల్డ్ స్ట్రెంగ్త్ కనపడుతూనే ఉంది. ఛార్జ్ దగ్గర డెన్సిటీగా ఉంది, ఛార్జ్ దూరం పోతున్న కొద్దీ డెన్సిటీ తగ్గింది. మీరు 40 లైన్లు డ్రా చేసినా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. డైరెక్షన్ అదే ఉంటుంది, ఛార్జ్కి దగ్గరలో డెన్సిటీ ఉంటుంది, ఛార్జ్కి దూరం పోతున్న కొద్దీ డెన్సిటీ తగ్గుతుంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని డ్రా చేయొచ్చు, ఎన్నైనా డ్రా చేయొచ్చు. కానీ
బట్ ఇఫ్ యూ టేక్ వన్ అనదర్ పాజిటివ్ ఛార్జ్, డెఫినెట్లీ ఈ పాజిటివ్ ఛార్జ్కి మీరు ఎన్ని లైన్స్ అయితే డ్రా చేశారో అన్నే లైన్స్ డ్రా చేయాలి. దీనికి కూడా అన్ని డ్రా. ఒక పాజిటివ్ ఛార్జ్కి మీరు ఎన్నైనా డ్రా చేయండి, కానీ ఇంకో పాజిటివ్ ఛార్జ్ డ్రా చేసేటప్పుడు దీనికి ఎన్ని డ్రా చేశారో దీనికి అన్ని డ్రా చేయాలి. ఎందుకంటే ఈక్వల్ ఛార్జెస్ షుడ్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. అది విషయం. ఈక్వల్ ఛార్జెస్కి సేమ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఉండాలి. ఇది క్యూనే, అది క్యూనే, సేమ్ నెంబర్ ఆఫ్ ఉండాలి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 2Q, ఛార్జ్ డబల్. ఇప్పుడు మీరు ఎన్ని ఫీల్డ్ లైన్స్ డ్రా చేయాలి? ఇది 4 కదా, ఇది 8 డ్రా చేయాలి. 8 డ్రా చేయాలి. ఇది 9th పాయింట్. ఓకేనా? ఇవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్. ఓకే, చాలా విషయాలు చూసాం మనం ఇప్పటిదాకా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ చూసాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటో చూసాం, అన్నీ చూసాం. ఎండింగ్లో ఇప్పుడేం చూద్దామంటే అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఏంటి సార్ ఇంతసేపు దాదాపు 1 అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి మొత్తం చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డెఫినేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డెఫినేషన్ గురించి తెలుసుకోవడానికి మనం దాని గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాం కాబట్టి డెఫినేషన్ ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అసలు మనం ఎట్లా డిఫైన్ చేయాలి? చూడండి, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క విజువలైజేషన్, పిక్చరైజేషన్ మనం ఇప్పుడు దాకా చూస్తుంది. సిమెట్రికల్గా ఉండాలి. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ మనకి ఏం చెప్తుందో అదే దాని డెఫినేషన్. సింపుల్గా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ద్వారా మనం ఏం తెలుసుకుంటాం అనేది అదే దాని డెఫినేషన్ ఉంటుంది. ఏం చెప్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకేం చెప్తుంది? ఓన్లీ డైరెక్షన్ చెప్తుందండి. అదేంటి సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ మనకి డైరెక్షన్ చెప్తాయి, స్ట్రెంగ్త్ కూడా చెప్తాయి కదా. స్ట్రెంగ్త్ చెప్పాలంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్తో మనం ఎట్లా చెప్తాం? స్ట్రెంగ్త్ తెలియాలంటే డెన్సిటీ తెలియాలి కదా. అంటే ఒక 4-5 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటే ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉంది, అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, ఇక్కడ స్ట్రెంగ్త్ తక్కువ ఉందని చెప్పొచ్చు. ఒకటే లైన్ పట్టుకొని దీని డెన్సిటీ ఎట్లా మాట్లాడతారు? కాబట్టి ఒక ఫీల్డ్ లైన్ మనకేం చెప్తుంది? డైరెక్షన్ మాత్రమే చెప్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చెప్తుంది. లేదా ఒక ఫీల్డ్ అంటే యాక్చువల్గా మీరు చెప్పండి, ఫీల్డ్ లైన్స్ ఏవి మనకు కనిపించే లైన్ కాదు. ఒక ఛార్జ్, ఇప్పుడు మన కళ్ళ ముందు ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది. ఛార్జ్ నుంచి అదేదో సినిమాలో బాణాలు వెళ్ళినట్టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏవి మన కంటికి కనిపిస్తూ వెళ్ళవు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇమాజినరీ లైన్స్, అవి యాక్చువల్గా ఎగ్జిస్ట్ అవ్వవు. మనం ఊహించుకొని ఫీల్డ్ గురించి డ్రా చేసింది అంతే. సో ఇప్పుడు నేను మీకు ఒక పాజిటివ్ ఛార్జ్ ఇచ్చి దీన్ని ఫీల్డ్ డైరెక్షన్ ఏంటో చెప్పమన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ ఇష్టం వచ్చినట్టు పెన్నుతో గీతలు గీసి ఇదే ఫీల్డ్ డైరెక్షన్ అనకూడదు. మనం ఏం చేయాలంటే అప్పుడు ఒక టెస్ట్ ఛార్జ్, గుర్తుందిగా మనం స్టార్టింగ్ వీడియోలో చేసుకున్నాం. టెస్ట్ ఛార్జ్, ఒక పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని తీసుకొని ఈ ప్లేస్లో పెడతాం. మీ ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టండి. ఎక్కడైనా ఈ ఛార్జ్ దగ్గర ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఏం చేస్తుంది ఈ ఛార్జ్? దీన్ని రిపెల్ చేస్తుంది. ఈ ఛార్జ్ని ఏ డైరెక్షన్లో రిపెల్ చేస్తుందో అదే ఫీల్డ్ డైరెక్షన్. అయిపోయింది. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ డైరెక్షన్. అదే అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అది. అంటే రెండు ఒకటే కదా, ఫీల్డ్ డైరెక్షన్, ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్. ఓకేనా? సో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఎలా డ్రా చేయాలి ఒక ఛార్జ్ దగ్గర? చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఎలా డ్రా చేస్తాము? ఫస్ట్ ఒక ఛార్జ్ తీసుకోవాలి. ఈ ఛార్జ్కి దగ్గరలో ఒక టెస్ట్ ఛార్జ్ పెట్టాలి. ఈ టెస్ట్ ఛార్జ్ మనం రిలీజ్ చేయగానే, వదిలిపెట్టగానే ఇదేం చేస్తుంది? దీన్ని నెట్టేస్తుంది, రిపెల్ చేస్తుంది. ఏ డైరెక్షన్లో రిపెల్ చేస్తుందో అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. సపోజ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ టెస్ట్ ఛార్జ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, Q0 ఇక్కడ పెట్టాలి. ఏమంటే ఇదేం చేస్తుంది? ఈ ఛార్జ్ని రిపెల్ చేస్తుంది. ఏ డైరెక్షన్లో రిపెల్ చేస్తుందో అదే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. ఎగ్జాక్ట్లీ హౌ టు డ్రా ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. దిస్ ఈజ్ ద వే వీ షుడ్ డ్రా ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. An electric field line is an imaginary line that can be drawn to a charge, which gives the direction of the electric field. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇస్తుంది.
లేదా 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 ద లైన్ ఆర్ ద పాత్ traveled by a test charge, the path traveled by a test charge. ఒక టెస్ట్ ఛార్జ్ మనం ఇక్కడ పెట్టాం అనుకోండి, అది పోయే దారే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. ద పాత్ ట్రావెల్డ్ బై ఏ టెస్ట్ ఛార్జ్ when released in a electric field of a charge. ఒక ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఒక టెస్ట్ ఛార్జ్ను మనం రిలీజ్ చేస్తే ఇది ఎటు మూవ్ అవుతుంది. ఒకవేళ ఇది నెగిటివ్ ఛార్జ్ అనుకోండి, టెస్ట్ ఛార్జ్ ఇటు మూవ్ అవుతుంది, అంటే టువర్డ్స్ ద ఛార్జ్ ఇటు డైరెక్షన్ ఇటు ఉంటుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది. మొత్తానికైతే దారి లైన్ అయితే ఇదేగా, పాత్ అయితే ఇదే కదా. సో ఆ పాత్ని ద పాత్ ట్రావెల్డ్ బై ఏ టెస్ట్ ఛార్జ్ వెన్ రిలీజ్డ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఎ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్. సింపుల్. ఓకే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ యొక్క డెఫినేషన్. ఓకే, ఇక పోదాం మనం వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్కి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి గాస్ లాకి చాలా లింక్ ఉంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యొక్క ఎండింగు గాస్ లా యొక్క బిగినింగ్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ టాపిక్ ఎండింగే గాస్ లా యొక్క స్టార్టింగ్. గాస్ లా మీకు బోర్డ్ ఎగ్జామ్కి గన్ షాట్ క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్ మీకు. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై phi. సో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని డిఫైన్ చేద్దాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే అర్థం చేసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గాస్ థియరమ్కి లింకప్ అయిన టాపిక్ కాబట్టి. చూడండి, సపోజ్ ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం మనం. రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ సర్ఫేస్, ఒక ప్లేన్ సర్ఫేస్ పెట్టాను నేను. రెక్టాంగులర్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా పోతుంటే నేను ఇట్లా మధ్యలో అడ్డంగా పర్పెండిక్యులర్గా ఒక ప్లేన్ సర్ఫేస్ పెట్టాను. ఈ ప్లేన్ సర్ఫేస్లోంచి ఎన్ని లైన్స్ పోతున్నాయి, ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతున్నాయో దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఇప్పుడు ఎట్లా డిఫైన్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ passing perpendicular to a surface is called electric flux through that surface. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెఫినేషన్, త్రూ దట్ సర్ఫేస్. చూడండి, చిన్న చిన్న విషయాలు మనం నెగ్లెక్ట్ చేసి ఒమిట్ చేస్తే ఫిజిక్స్లో చాలా పెద్ద పెద్ద డిజాస్టర్స్ జరుగుతాయి. చాలా జాగ్రత్త చూడండి. ఇవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ వస్తుంటే నేను ప్లేన్ సర్ఫేస్ ఎట్లా పెట్టాను, సర్ఫేస్ ఎలా ప్లేస్ చేశాను? పర్పెండిక్యులర్గా. అంటే ఆ ఫీల్డ్ లైన్స్కి సర్ఫేస్ పర్పెండిక్యులర్గా ఉంది, ఇట్లా అడ్డంగా ఉంది కరెక్ట్గా. సో ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఈ సర్ఫేస్ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి, ఇందులోకి ఎన్ని వెళ్తున్నాయి అన్నదే మనం ఈ సర్ఫేస్ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే. ఇప్పుడు మన డయాగ్రామ్ చూడండి, 1 2 3 ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత ఇక్కడ మనం రాయాల్సింది 3. యూనిట్స్ చూద్దాం. యూనిట్స్ని మనం ఫార్ములా తర్వాత యూనిట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని పాస్ అవుతున్నాయో దాన్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఎలా పాస్ అవ్వాలి? పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. మంచిగానండి, సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా పాస్ అవ్వాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. రైట్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని పాస్ అవుతున్నాయో ఈ సర్ఫేస్ నుంచి దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అన్నాం కదా. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏ విషయాల మీద ఆధారపడి ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు తక్కువ ఉంటుంది? ఫస్ట్ చూడండి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లుక్ హియర్, ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్. డిఫరెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మీకు చూపిస్తాను. ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఎట్లా ఉంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫీల్డ్ లైన్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి. ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్. 3 రకాల ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ డ్రా చేద్దాం. ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్. రైట్.
ఇది చూడండి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెంబర్ 1, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెంబర్ 2, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెంబర్ 3. 3 ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి, వాటి స్ట్రెంగ్త్ డిఫరెంట్గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ, దీనికన్నా తక్కువ, ఇది మరీ వీక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదే ఏరియా అంటే ఇది ఎంత సర్ఫేస్ ఉందో ఇదే సర్ఫేస్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ప్లేస్ చేస్తే ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి ఇక్కడ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6. ఇక్కడ ఫ్లెక్స్, ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. అదే సర్ఫేస్ని సేమ్ సర్ఫేస్ని మనం ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, ఇక్కడ ఎన్ని ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి, ఓన్లీ 1 పోతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఈజ్ 1 అంట. ఇప్పుడు చెప్పండి, క్లియర్ అయిందా? ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే లైన్స్ అన్ని దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫీల్డ్ లైన్స్ పోతాయి, ఎక్కువ ఫ్లెక్స్ ఉంటుంది. సో కొంచెం తక్కువ అయితే ఇది, మరీ వీక్ అయితే ఇది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ అనేది ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. డెల్టా ఎస్ మీన్స్ ఏరియా. ఎవరి ఏరియా, మీరు ఏదైతే సర్ఫేస్ ప్లేస్ చేస్తున్నారో, ఫీల్డ్కి ఆ సర్ఫేస్ యొక్క ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. రైట్, చూద్దాం దీన్ని ఎట్లా చూద్దాం, ఏరియా మీద ఎట్లా డిపెండ్ అయి ఉంటుందో చూద్దాం. ఒక సింగిల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం, ఒకటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం. 3 రకాల ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఇందా తీసుకున్నట్టు కాకుండా ఒక సింగిల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుందాం. ఈ సింగిల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఏం చేద్దామంటే ఒక 2-3 రకాల ఏరియాస్ని ప్లేస్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇది ఒక ఏరియా. రైట్, ఇంకొక ఏరియా, రైట్. ఒక్కసారి చెప్పండి, ఏరియా ఇక్కడ 3 రకాల సర్ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఫీల్డ్కి అడ్డంగా ఫీల్డ్ యొక్క పాత్లో 3 రకాల సర్ఫేసెస్ ఉన్నాయి, అవునా? ఈ 3 రకాల సర్ఫేసెస్లో ఏ సర్ఫేస్ యొక్క ఏరియా ఎక్కువ ఉంది, దీని సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది. లీస్ట్ ఎవరికి ఉంది, దీనికి ఎక్కువ, ఇది లీస్ట్, ఇది సెకండ్ ప్లేస్. మరి ఎవరి ఫ్లెక్స్ ఎక్కువ ఉంది చెప్పండి. ఫ్లెక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఏ ఏరియాలో ఎక్కువ పోతున్నాయి, ఇగో దీంట్లో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. 1 2 3 4 5. దీని ఫ్లెక్స్ ఎంత, 5. దీని ఫ్లెక్స్ ఎంత, 1 2 3. దీని ఫ్లెక్స్ 3, ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ 3. దీని ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఎంత, 1. అంటే ఫీల్డ్ ఒకటే, ఇక్కడ ఒకటే రకమైన ఫీల్డ్, కానీ ఏరియాలు మారేసరికి ఫ్లెక్స్ మారింది. ఎంత ఎక్కువ ఏరియా ఉంటే అంత ఎక్కువ ఫ్లెక్స్ పోతుంది. చాలా ఇంపార్టెంట్, ఎంత ఎక్కువ ఏరియా ఉంటే అంత ఎక్కువ ఫ్లెక్స్ పోతుంది. సో ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ అనేది ఏరియా మీద డిపెండ్ అయి ఉన్నదా లేదా, ఎస్ డిపెండ్ అయి ఉంది. ఎంత ఎక్కువ ఏరియా పెడితే అంత ఎక్కువ ఫ్లెక్స్ అందులోకి పోతుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ అనేది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏంటది అది అంటే తీటా, యాంగిల్. ఇక్కడ మనకు కొత్త విషయం వస్తుంది. ఇక్కడ యాంగిల్ ఏంటి అసలు, ఎవరికి మధ్యలో యాంగిల్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది కదా, ఇమాజిన్ చేసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా నా వైపు వస్తున్నాయి, ఫీల్డ్ లైన్స్ అన్నీ నా వైపు వస్తున్నాయి. నేను మధ్యలో ఒక సర్ఫేస్ ఇలా అడ్డంగా పెట్టాను. ఈ సర్ఫేస్ నేను కొంచెం యాంగిల్తో పెట్టాను అనుకోండి, కొంచెం టర్న్ చేసి పెట్టాను అనుకోండి. సో ఇలా స్ట్రైట్గా పెట్టిన దానికి కొంచెం టర్న్ చేసి పెట్టిన దానికి తేడా ఉంటుంది. ఫీల్డ్ లైన్స్ సేమే, నేను పెట్టిన ఏరియా సేమే. ఒకసారి ఇలా పెడతాను అడ్డంగా, ఇప్పుడు మీరు చూసుకోండి, మీ వైపు నుంచి వస్తున్నా ఇమాజిన్ చేసుకోండి. ఫీల్డ్ ఇప్పుడు ఇటు నుంచి వస్తుంది, మీ వైపు నుంచి బోర్డు వైపుకి ఫీల్డ్ లైన్స్ పోతున్నాయి. నేను ఇట్లా అడ్డంగా ఫీల్డ్ లైన్స్కి అడ్డంగా ఇలా పెట్టాను సర్ఫేస్. సో చాలా ఇప్పుడు ఫింగర్స్ ఇది ఫీల్డ్ లైన్స్ ఇలా పోతున్నాయి, అన్ని ఫీల్డ్ లైన్స్ ఇందులోంచి పోతున్నాయి. రైట్, ఇప్పుడు నేను ఇదే ఏరియాని కొంచెం ఇట్లా టర్న్ చేశాను, అంటే ఫీల్డ్కి ఎగ్జాక్ట్గా నేను అడ్డంగా పెట్టలేదు, కొంచెం టర్న్ చేశాను. అప్పుడు కొన్ని ఫీల్డ్ లైన్స్ పోతాయి, కొన్ని ఫీల్డ్ లైన్స్ మిస్ అవుతాయి, ఫ్లెక్స్ తగ్గింది. సో యాంగిల్ మారుస్తుంటే దీని ఏరియా మారలేదు, ఫీల్డ్ మారలేదు, యాంగిల్ మారింది. యాంగిల్ మారుస్తుంటే ఫ్లెక్స్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ని ఎవరెవరికి మధ్య మనం చూపించాలి, యాంగిల్ ఎవరెవరికి మధ్య ఉంటుంది అంటే యాంగిల్ తీటా ఈజ్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ వర్సెస్ ఏరియా వెక్టార్. వీళ్ళ మధ్య ఉండే యాంగిల్నే మనం తీటా అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్కి ఏరియా వెక్టార్కి మధ్యలో ఉండే యాంగిల్ని మనం తీటా అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలా ఉంది, ఎన్నో ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్లేస్ చేసిన ప్లేన్ సర్ఫేస్ ఇలా పర్పెండిక్యులర్గా ప్లేస్ చేశాను. సర్ఫేస్ పర్పెండిక్యులర్గా ఉంది, సర్ఫేస్ లైక్ దిస్.
సర్ఫేస్కి ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా సర్ఫేస్ యొక్క ఏరియా ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఏ సర్ఫేస్ యొక్క ఏరియా అయినా కూడా వెక్టార్ క్వాంటిటీ. చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ ఒక కొత్త విషయం. ఏరియా వెక్టార్ క్వాంటిటీ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక బుక్ ఉంది, దీనికి సర్ఫేస్ ఉంది, సర్ఫేస్కి ఏరియా ఉంటుంది. ఈ ఏరియా వెక్టార్ ఏంటి? వెక్టార్ అయితే మరి దానికి డైరెక్షన్ ఉండాలిగా. మ్యాగ్నిట్యూడ్ అంటే ఉంటుంది, దీని మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కుంటాం? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, ఏరియా యొక్క మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. మరి దీని డైరెక్షన్ ఎట్టుంటుంది అంటే డైరెక్షను ఈ సర్ఫేస్ నుంచి పర్పెండిక్యులర్లీ అవుట్వర్డ్స్. మంచి చూడండి, సర్ఫేస్ నుంచి పర్పెండిక్యులర్లీ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎవరు? ఏరియా వెక్టార్. ఇది ఏరియా, దీని డైరెక్షన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా బయటకు ఉంటుంది, లేదా లోపలికి ఉంటుంది, ఇటు నుంచి ఇట్లా ఇట్లా లోపలికి ఉంటుంది, ఇట్లా పోతుంది. అంటే ఏరియా వెక్టార్ ఇలా బయటకన్నా పోతుంది, ఇలా లోపలికన్నా పోతుంది. సో ఏరియా వెక్టార్ అంటే ఇది ఇట్లా ఇక్కడ డ్రా చేస్తుంది చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఏరియా వెక్టార్, డెల్టా ఎస్ బార్ ఏరియా వెక్టార్. సో ఏరియా వెక్టార్కి ఫీల్డ్ లైన్స్కి మధ్యలో ఉండే యాంగిలే తీటా. ఇది తీటా అంటే. ఇప్పుడు ఇక్కడ ఏరియా వెక్టారు ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి, అంతేనా? ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి, ఏరియా వెక్టార్ ఇలానే ఉంది. అప్పుడు మనం తీటా ఎంత తీసుకుంటాం? తీటా ఈక్వల్ టు 0 degrees తీసుకుంటాం. సో ఈ ముగ్గురికి సంబంధించిన రిలేషన్ ఇప్పుడు మనం తయారు చేద్దాం. ఫ్లెక్స్కి ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది కదా. సో ఫ్లెక్స్ ఈజ్ గివెన్ బై ఈ బార్ డాట్ డెల్టా ఎస్ బార్, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫీల్డ్ వెక్టార్ ఏరియా వెక్టార్. మీరు ఇంటర్మీడియట్ చదివారు, డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఏ స్కేలార్ ప్రొడక్ట్. అంటే ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే వచ్చేది స్కేలార్. సో ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇది వెక్టారే, ఇది వెక్టారే, వాటి డాట్ ప్రొడక్ట్ కాబట్టి స్కేలార్ క్వాంటిటీ వచ్చింది. అండ్ ఈ డాట్ డిఎస్ డెల్టా ఎస్ కెన్ బి రిటన్ యాజ్ ఈ డెల్టా ఎస్ కాస్ థీటా. దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా, ఈ డెల్టా ఎస్ కాస్ థీటా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫార్ములా ఏంటి? ఈ ఇంటూ డెల్టా ఎస్ కాస్ థీటా. మీరు ఇంటర్మీడియట్ చదివారు, అది వెక్టార్స్ యొక్క క్రాస్ డాట్ ప్రొడక్ట్ ఏ బార్ డాట్ బి బార్ కెన్ బి రిటన్ యాజ్ ఏబి కాస్ థీటా. ఏ బార్ డాట్ బి బార్ కెన్ బి రిటన్ యాజ్ ఏబి కాస్ థీటా. ఈ బార్ డాట్ డెల్ ఎస్ బార్ ఈజ్ రిటన్ యాజ్ ఈ డెల్ ఎస్ కాస్ థీటా. డెల్టా ఎస్ ఆర్ డెల్ ఎస్ అని కూడా చదువుతాం మనం. ఈ డెల్ ఎస్ కాస్ థీటా. థీటా అంటే చెప్పాను కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్కి ఏరియా వెక్టార్కి మధ్యలో ఉండే యాంగిల్ థీటా. ఎందుకు వచ్చింది కాస్ థీటా? అసలు ఏ డాట్ బిలో కాస్ థీటా ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎందుకు వచ్చింది కాస్ థీటా? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చిన్న విషయం. ఈ కాస్ థీటా రావడానికి కారణం ఏంటో మీకు చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు ఒక సర్ఫేస్ ఇలా ఉందండి, దీని ఏరియా వెక్టార్ ఇలా, ఇది ఏరియా వెక్టార్, ఇది మన డెల్ ఎస్ బార్. ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా కాకుండా కొంత యాంగిల్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ మేకింగ్ సమ్ యాంగిల్ లైక్ దిస్. దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. మంచి చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు ఏరియా వెక్టారు రెండు ప్యారలల్గా లేవు, కొంత యాంగిల్ చేస్తున్నాయి. సపోజ్ వీ సే సమ్ యాంగిల్ థీటా. యాంగిల్తో ఉన్నది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, సర్ఫేస్ ఇట్లా పెట్టాను కదా, సర్ఫేస్ ఇలా కొంచెం యాంగిల్ చేసింది అని అర్థం. ఇట్లా స్ట్రైట్గా ఉంటే దీని ఏరియా వెక్టర్ ఇలా ఉంటుంది, దీని ఏరియా వెక్టర్ ఇలా ఉంటుంది, ఫీల్డ్ లైన్స్ కూడా ఇలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ఇది సర్ఫేస్ పర్పెండిక్యులర్గా పెట్టినప్పుడు, ఏది లైన్స్కి పర్పెండిక్యులర్గా పెట్టినప్పుడు. దీన్ని మనం ఇలా టర్న్ చేసామనుకోండి, అప్పుడు ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి, ఏరియా వెక్టర్ ఇటు ఉంటుంది. అంటే ఏరియా వెక్టార్కి ఫీల్డ్ లైన్స్కి మధ్య కొంత యాంగిల్ ఫామ్ అయింది కదా ఇక్కడ. సో యాంగిల్ని మనం థీటా అనుకుందాం. దెన్ సపోజ్ దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఈ అనేది ఇప్పుడు మనకి రెండు కాంపోనెంట్స్గా స్ప్లిట్ అయినది. ఒకటి పర్పెండిక్యులర్ కాంపోనెంట్, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్. సో దిస్ ఈజ్ ఈ కాస్ థీటా, హారిజాంటల్ కాంపోనెంట్ ఈజ్ ఈ కాస్ థీటా, థీటా కానుకున్నది ఈ కాస్ థీటా. సో ఇవన్నీ తీసేద్దాం మనకి ఈజీ అనాలిసిస్ కోసం. మిగిలిన లైన్స్ ఇస్తే ఒక్కొక్క ఫీల్డ్ లైన్ మనం పట్టించుకుందాం, మనకు అర్థమైపోతుంది. ఇట్లా రైట్, ఓకే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఇప్పుడు రెండు కాంపోనెంట్స్గా స్ప్లిట్ అయింది, ఈ కాస్ థీటా, ఈ సైన్ థీటా. ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లోనే ఉంది. ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉందో
ఈ కాస్ తీటా అదే డైరెక్షన్లో ఉండాలి. మీకు స్టార్టింగ్లో నేను అదే చెప్పాను కదా, మీరు మన ఫీల్డ్ లైన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్కి సర్ఫేస్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు డెల్టా ఎస్ బార్, ఇది ఈ బార్, దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని డిఫైన్ చేసాం. ఈ బార్ డాట్ డెల్ ఎస్ అన్నాం మనం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి? సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి? సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. మంచిగా, చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇక్కడ యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ ఉందా? లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మీకు అర్థం కావాలంటే డయాగ్రామ్, ఈ సర్ఫేస్ కాకుండా మీకు ఇంకా వేరే సర్ఫేస్ చూపిస్తాను నేను. అది ఇటు తీసుకుందాం. సర్ఫేస్ పర్పెండిక్యులర్, సర్ఫేస్ స్ట్రైట్గా తీసుకుందాం. రైట్, ఇది సర్ఫేస్ యొక్క ఏరియా వెక్టర్. రైట్, ఇప్పుడు ఒక సర్ఫేస్ తీసుకున్నాం, ఇట్లా తీసుకున్నాం. ఈ సర్ఫేస్ తీసుకుని ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఇది ఏరియా వెక్టార్, పర్పెండిక్యులర్గా ఉంటుంది, సర్ఫేస్ యొక్క పర్పెండిక్యులర్ ఉంటుంది. సపోజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కొంత యాంగిల్ చేస్తూ ఉన్నది. రైట్, ఎంత యాంగిల్ చేస్తుందంటే తీటా యాంగిల్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రెండు కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఒకటి ఈ సైన్ తీటా, రెండోది వెక్టార్ డైరెక్షన్లోని ఈ కాస్ తీటా. రైట్, సో చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ఎలా ఉండాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ఎలా ఉండాలి? సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది సర్ఫేస్, సర్ఫేస్కి ఇది యాక్చువల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉందా? లేదు, కొంత యాంగిల్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం రెండు కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేసాం. ఇందులో ఏ కాంపోనెంట్స్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి? ఇప్పుడు ఇది సర్ఫేస్ అంటే రింగ్, ఇది రింగ్, మనకి ఇట్లా ఎదురుగా ఉంది రింగ్. ఇదేంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇట్లా రింగ్, ఈ సర్ఫేస్ కానుకొని పైకి ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ కాస్ తీటా ఎట్లుంది? ఈ రింగ్లో నుంచి ఇట్లా ఇటుంది, పర్పెండిక్యులర్గా ఉన్నది ఎవరు? ఇప్పుడు ఇందులో ఈ రెండిట్లో ఈ సైన్ తీటానా, ఈ కాస్ తీటానా? ఈ కాస్ తీటా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క కాంపోనెంట్స్లో ఏ కాంపోనెంట్ పర్పెండిక్యులర్గా ఉంది? ఏ కాంపోనెంట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంది? సర్ఫేస్ అంటే ఇది డెల్టా ఎస్ బార్, సర్ఫేస్ యొక్క డైరెక్షన్. సర్ఫేస్ ఇది, సర్ఫేస్ ఇది. సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉన్న కాంపోనెంట్ ఏది? రెండిట్లో ఈ కాస్ తీటా. సో అందుకనే మనం ఈ డాట్ డెల్ ఎస్ బికమ్స్ ఈ డెల్టా ఎస్ కాస్ తీటా. ఈ ఇంటూ ఈ, దీని యాక్చువల్గా ఇలా రాసింది ఎట్లా రాసామంటే ఈ కాస్ తీటా ఇంటూ డెల్ ఎస్ అనమాట. ఇంటూ అంటే మనకి క్రాస్ ప్రొడక్ట్ అనుకుంటా, ఇంటూ డెల్ ఎస్. ఇది యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరు మనం తీసుకోవాల్సింది? ఈ కాదు, ఈ కాస్ తీటా. ఈ పర్పెండిక్యులర్గా లేదు, పర్పెండిక్యులర్గా ఉన్నది ఎవరంటే ఈ కాస్ తీటా. గుర్తుపెట్టుకోండి, నేను పర్పెండిక్యులర్ అంటుంది ఎవరికి? సర్ఫేస్కి. సర్ఫేస్కి పర్పెండిక్యులర్ అంటున్నానంటే ఏరియా వెక్టార్కి ప్యారలల్ అన్నట్టు. ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈ కాస్ తీటా కూడా అదే డైరెక్షన్లో ఉండాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో ఉండాలి. అందుకనే ఈ సైన్ తీటా తీసుకోము, ఈ కాస్ తీటా తీసుకుంటాము. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి సంబంధించింది. రైట్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఈ డెల్ ఎస్ కాస్ తీటా. ఇంకొక విషయం, సపోజ్ ఒక సర్ఫేస్ ఉంది, దీని ఏరియా వెక్టార్ ఎలా ఉంటుంది అని చెప్పాను నేను. ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఒక సర్ఫేస్ ఉందనుకోండి, దానికి ఏరియా వెక్టార్ ఎలా ఉంటుంది? ఇది సర్ఫేస్ అనుకోండి, దీని ఏరియా వెక్టార్ దీని నుంచి అవుట్వర్డ్ డైరెక్షన్ లేదా దీని నుంచి ఇన్వర్డ్ డైరెక్షన్, లోపలికన్నా ఉండొచ్చు, బయటకన్నా ఉండొచ్చు. ఇన్ దిస్ డైరెక్షన్ ఏరియా వెక్టార్ కెన్ బి ఇన్ దిస్ డైరెక్షన్, ఏరియా వెక్టార్ కెన్ బి ఇన్ దిస్ డైరెక్షన్. దిస్ ఈస్ ఎ ప్లేన్ ఫిగర్, టూ డైమెన్షనల్ ఫిగర్. టూ డైమెన్షనల్ ఫిగర్స్ నే మనం ఓపెన్ ఫిగర్స్ అంటాం. దీస్ ఆర్ ఓపెన్ ఫిగర్స్ ఆల్సో. ఫర్ ఓపెన్ ఫిగర్స్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏరియా వెక్టార్? ఫ్రమ్ ద సెంటర్ టు అవుట్వర్డ్స్, సర్ఫేస్ అవుట్వర్డ్స్, సర్ఫేస్ నుంచి అవుట్వర్డ్స్ అండ్ ఇన్వర్డ్స్ డైరెక్షన్, సర్ఫేస్ లోపలికి లేదా ఈ డైరెక్షన్లో ఎట్లా అనొచ్చు. సో ఇటు నుంచి బయటికి కావచ్చు, లోపలికి కావచ్చు. అదే త్రీ డైమెన్షనల్ ఫిగర్స్ అనుకోండి, త్రీ డైమెన్షనల్ ఫిగర్స్ అనుకోండి, వాటిని మనం క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. వాటికి ఏరియా, దీనికి ఏంటి? అవుట్వర్డ్స్ ఉండొచ్చు, ఏరియా వెక్టార్ అవుట్వర్డ్స్ ఉండొచ్చు లేదా ఇన్వర్డ్స్ ఉండొచ్చు.
లోపలికి ఉండొచ్చు, ఇట్లా దీని నుంచి ఇట్లా ఇట్లా ఇది గీసింది, ఇది ఎట్లన్నా లోపలికి ఇన్వర్డ్ ఇట్లా పోయింది, ఇది అవుట్వర్డ్ బయటికి పోయింది. ఇన్వర్డ్ ఉండొచ్చు, అవుట్వర్డ్ ఉండొచ్చు. బట్ 3D ఫిగర్స్ క్లోజ్డ్ ఫిగర్స్కి ఓన్లీ అవుట్వర్డే ఉండాలి. ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఏరియా వెక్టార్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా అవుట్వర్డే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ తీసుకున్నాం, ఇది 3 డైమెన్షనల్ కదా, రైట్, ఇది 3 డైమెన్షనల్ ఫిగర్. ఇక్కడ పైన సర్ఫేస్, సైడ్కో సర్ఫేస్, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, కింద ఒకటి, ఇటు లెఫ్ట్ ఒకటి, 6 సర్ఫేస్లు ఉంటాయి కదా. 6 సర్ఫేసుల్లో సపోజ్ ఈ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, దీని ఏరియా వెక్టార్ ఎటుంటుంది, దీని నుంచి ఇటు బయటకు ఉంటుంది, అంతేగాని లోపలికి ఉంటుంది, ఇన్వర్డ్ డైరెక్షన్ ఉండదు. ఈ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఈ అప్వర్డ్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏరియా వెక్టార్ దీని నుంచి పైకి ఉంటుంది ఏరియా వెక్టార్, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఏరియా వెక్టార్ ఉండదు. ఓకేనా? సో అడుగున సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఏరియా వెక్టార్ ఎలా ఉంటుంది, కిందకు ఉంటుంది, సైడ్ దానికి ఇటు ఉంటుంది, ఫ్రంట్ దానికి బయటకు ఉంటుంది, బ్యాక్ దానికి వెనక్కు ఉంటుంది. ఏరియా వెక్టార్ ఎప్పుడు కూడా సర్ఫేసెస్ నుంచి బయటకి ఉంటాయి. ఓకే, అండ్ నోట్ డౌన్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ది 2 డైమెన్షనల్కి ఏరియా వెక్టారు, 3 డైమెన్షనల్కి ఏరియా వెక్టార్స్ యొక్క డైరెక్షన్స్ అయిపోయినాయి కదా. ఇంకొకటి టోటల్ ఫ్లెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్ ఫ్లెక్స్ through a closed surface is always zero. Very very important. Total flux through any closed surface is always zero. దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. సపోజ్ x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ తీసుకుందాం. ఇక్కడ ఒక క్యూబ్ ప్లేస్ చేద్దాం మనం. రైట్, ఇట్లా రైట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇట్లా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇది, ఈ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇప్పుడు దీని 6 సర్ఫేసెస్ దగ్గర మనం ఫ్లెక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 6 సర్ఫేస్ మంచి చూడండి, 6 సర్ఫేసెస్ యొక్క ఫ్లెక్స్ చూద్దాం. సర్ఫేస్ నెంబర్ 1, దీని సర్ఫేసెస్, నేను 6 సర్ఫేసెస్ని మీకు క్యూబ్ అంటే క్యూబాయిడ్ అయినా తీసుకోవచ్చు, క్యూబ్ అనే కాదు క్యూబాయిడ్ షేప్ కూడా వస్తుంది. మనకు ఒక బాక్స్ లాంటిది ఉంటే ఈజీ అవుతుంది. ఇది తీసుకుందాం, ఏదో దొరికిన వచ్చిన బాక్స్. క్యూబ్ అనే కాదు క్యూబాయిడ్ కూడా తీసుకోవచ్చు. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంది కదా, ఒక్కొక్క సర్ఫేస్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ తీసుకుందాం. రైట్, ఫస్ట్ దీని సర్ఫేస్, ఈ సర్ఫేస్కి ఏరియా వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, సర్ఫేస్ నుంచి అవుట్వర్డ్ డైరెక్షన్. ఎందుకు, ఇదేం ఫిగర్, 3D ఫిగర్. 3D ఫిగర్స్కి ఏరియా వెక్టర్ ఎప్పుడు కూడా సర్ఫేస్ నుంచి అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఈ సర్ఫేస్కి చెప్పండి, ఇప్పుడు మనం 6 సర్ఫేస్లు చేద్దాం. ఈ సర్ఫేస్కి ఏరియా వెక్టర్ ఇటు అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, ఏరియా వెక్టర్ అవుట్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ఏరియా వెక్టార్కి ఫీల్డ్కి మధ్య యాంగిల్ ఎంత ఉన్నప్పుడు 180 degrees. దిస్ ఈజ్ ఏరియా వెక్టార్, దిస్ ఈజ్ ఫీల్డ్, యాంగిల్ ఎంత ఉన్నట్టు 180 degrees. సో సర్ఫేస్ నెంబర్ 1 అంటే ఇది. సర్ఫేస్ నెంబర్ 1కి ఇప్పుడు 5 చెప్పండి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి, E∇S cos θ ఫార్ములా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈని ఈఏ అందాము, ∇S అంటే ఏరియా. ఈ సర్ఫేస్ ఇప్పుడు ఇది క్యూబ్ కదా, ఈచ్ సైడ్ మనం ఏ యూనిట్స్ అనుకుందాం, ప్రతి సైడ్ ఏ యూనిట్స్ అనుకుందాం. అంటే ఏ సర్ఫేస్ అయినా ఏరియా ఏ స్క్వేరే కదా, సైడ్ ఏ అయితే సర్ఫేస్, ఒక సర్ఫేస్ ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్. సో ∇S ప్లేస్లో ఏ స్క్వేర్ రాస్తాం. cos 180 degrees అంతే కదా, 180 degrees. దట్ ఈస్ cos 180 ఈజ్ -1. సో దిస్ ఈజ్ -EA స్క్వేర్. ఫ్లెక్స్ ఫర్ ఫస్ట్ సర్ఫేస్. ఇప్పుడు ఫ్లెక్స్ ఫర్ సెకండ్ సర్ఫేస్ అంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్ ఉంటుంది దీనికి, సెకండ్ సర్ఫేస్కి, ఇది ఏరియా వెక్టార్ అవుట్వర్డ్ ఉండాలి, సర్ఫేస్ నుంచి అవుట్వర్డ్ ఉండాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇదే, ఫీల్డ్ డైరెక్షన్ ఇదే. సో ఫీల్డ్ డైరెక్షన్కి ఏరియా వెక్టార్ డైరెక్షన్కి మధ్య యాంగిల్ ఎంత, 0 degrees. సేమ్ ప్యారలల్ డైరెక్షన్ కదా, ప్యారలల్ డైరెక్షన్ 0 degrees, ఆపోజిట్ డైరెక్షన్ 180 degrees ఉంటుంది. సో ఇప్పుడు ఇటు దీనికి ఆపోజిట్, 1కి ఆపోజిట్ 2 యొక్క ఫార్ములా అప్లై చేయండి. ఈ ప్లేస్లో ఈనే, ఏరియా ఏ స్క్వేరే, కాస్ 0 degrees.
కాస్ 0 degrees 1 అంటే EA స్క్వేర్. ఇది 1 అయిపోయింది కదా, EA స్క్వేర్. ఇది సెకండ్ సర్ఫేస్. ఓకేనా, ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ది, ఇది థర్డ్. దీని ఏరియా వెక్టర్ ఏ డైరెక్షన్ ఉంటుంది? అప్వర్డ్ డైరెక్షన్. ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఫీల్డ్కి ఏరియా వెక్టార్కి మధ్య యాంగిల్ ఎంత? 90 degrees. ఏరియా వెక్టార్కి ఫీల్డ్కి మధ్య యాంగిల్ 90 degrees. సో ఏరియా వెక్టార్ ఎలా ఉంటుంది? ఫీల్డ్ ఎలా ఉంటుంది? అప్పుడు ఇది థర్డ్ సర్ఫేస్ తీసుకుందాం. కిందది, దాని కిందది ఫోర్త్ అనుకుందాం. థర్డ్ సర్ఫేస్ చెప్పండి. ఫ్లెక్స్ త్రూ థర్డ్ సర్ఫేస్. ఈ ఏరియా కాస్ 90 degrees పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఫీల్డ్ లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉంటే మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. కాస్ 90 అంటే 0. సో టోటల్ 0 అవుతుంది. ఫ్లెక్స్ త్రూ ద ఫోర్త్ సర్ఫేస్, సేమ్ కాన్సెప్ట్. ఫ్లెక్స్ త్రూ ద ఫోర్త్ సర్ఫేస్. ఫోర్త్ సర్ఫేస్ అంటే ఈ కిందది. ఏరియా వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? కిందకు ఉంటుంది. ఇది ఏరియా వెక్టర్, సర్ఫేస్ నుంచి కిందకు ఉంటుంది. ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఫీల్డ్కి ఏరియా వెక్టర్కి మధ్య యాంగిల్ ఎంత? 90 degrees. అంతే కదా, ఇది ఇటు ఉంది, ఫీల్డ్ ఇటు ఉంది. సో 90 degrees అంటే మళ్ళీ కాస్ 90 0 అవుతుంది. కాబట్టి ఇది కూడా 0నే. ఫోర్త్ సర్ఫేస్ కూడా 0నే. ఇంకొక 2 సర్ఫేసులు మిగిలినాయి. ఏ 2 సర్ఫేసులు మిగిలినాయి? ఒకటి మీ వైపుది, ఒకటి నా వైపుది. మీ వైపు ఉన్న దానికి ఏరియా వెక్టార్ ఇది, ఫీల్డ్ ఇది. మళ్ళీ 90 degrees ఉంది కదా. ఏరియా వెక్టార్కి ఫీల్డ్కి మధ్య యాంగిల్ 90 degrees ఉంది కదా. నా వైపు కూడా ఏరియా వెక్టార్ ఇట్లా వస్తుంది, ఫీల్డ్ ఇటు ఉంటుంది. అంటే ఇది కూడా 90 degrees ఉంది కదా. అంటే ఫ్లెక్స్ త్రూ దిస్ డైరెక్షన్ 0, ఈ సర్ఫేస్ నుంచి ఫ్లెక్స్ 0. సో ఈ 2 ఫ్లెక్స్లు కూడా 0. ఎవరు? ఫిఫ్త్. ఇది ఫ్రంట్ది 5th, బ్యాక్ది 6th. సో ఫ్లెక్స్ త్రూ ద 5th surface, flex through the 6th surface are also 0. Then tell me total flex. ఏమవుతుంది? మొత్తం సమ్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ వెక్టార్ కదా. వెక్టార్ యొక్క ఎడిషన్. ఈ 6 ఫ్లెక్స్లను యాడ్ చేయండి. ఇది నెగటివ్ ఈ స్క్వేర్, ఇది పాజిటివ్ ఈ స్క్వేర్. ఇవి యాడ్ చేస్తే 0, ఇవన్నీ 0లే. ఆల్రెడీ ఇవి 0లే, ఇవి యాడ్ చేసిన 0నే. సో టోటల్ ఫ్లెక్స్ ఈజ్ 0. Total flex through a closed surface is always 0 when, ఎప్పుడు దీనికి ఒక కండిషన్ ఉంది, in the absence of, చూడండి, in the absence of charge inside. మీరు కరెక్ట్గా మైండ్ పెట్టి ఆలోచిస్తే చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇది 3 dimensional ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఫైనల్ అని చెప్తాను. 3 dimensional ఆబ్జెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది. 6 సర్ఫేసుల నుంచి మనం 6 ఫ్లెక్స్లు కనుక్కున్నాం. టోటల్ ఫ్లెక్స్ ఏమైంది? 0 అయింది. టోటల్ ఫ్లెక్స్ 0 అయింది. అంటే టోటల్ ఫ్లెక్స్ త్రూ దిస్ బాడీ, త్రూ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ 0. వెన్ కండిషన్ ఏం చెప్పాను? వెన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఛార్జ్ ఇన్సైడ్. అంటే దీని లోపల ఛార్జ్ ఉండకూడదు. దీని లోపల ఎందుకు ఛార్జ్ ఉండకూడదు? దీని లోపల ఛార్జ్ ఉంటే ఏమవుతుంది? ఛార్జ్ నుంచి ఫీల్డ్ లైన్స్ స్టార్ట్ అవుతాయి కదా. చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను. ఒకవేళ ఛార్జ్ లోపల ఉన్నదనుకోండి, రైట్, ఇదే గాస్ థీరంకి మెయిన్ పాయింట్ అన్నమాట, క్రూషియల్ పాయింట్. ఇప్పుడు నేను చెప్తుంది, లోపల ఛార్జ్ ఉందనుకోండి, బాడీ లోపల, క్యూబ్ లోపల ఛార్జ్ ఉందనుకోండి, ఛార్జ్ నుంచి ఫీల్డ్ లైన్స్ బయలుదేరుతాయి. ఛార్జ్ నుంచి అన్ని డైరెక్షన్స్లో ఫీల్డ్ లైన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫీల్డ్ లైన్స్ ఏమవుతాయి? సర్ఫేస్ నుంచి బయటకు వచ్చేస్తాయి కదా. ఈ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చేస్తాయి, ఈ సర్ఫేస్ నుంచి బయటకు వస్తాయి. అంటే ఫ్లెక్స్ ఉంది కదా. ఇప్పుడు ఫ్లెక్స్ త్రూ ద బాడీ 0 కాదు కదా. ఇప్పుడు ఫ్లెక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి కదా లోపల నుంచి. బాడీ లోపల ఫ్లెక్స్ ఉందా లేదా? 3 dimensional ఆబ్జెక్ట్ లోపల ఫ్లెక్స్ ఉందా లేదా? ఎందుకు ఉంది? లోపల ఛార్జ్ ఉంది కాబట్టి. లోపల ఛార్జ్ ఉంది కాబట్టి ఆ ఛార్జ్ నుంచి ఫీల్డ్ లైన్స్ బయటకు వస్తుంటాయి కాబట్టి. సో ఫ్లెక్స్ త్రూ ద ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ 0 హియర్. త్రూ ద ఆబ్జెక్ట్ ఫ్లెక్స్ 0 కాదు, ఫ్లెక్స్ ఉంది ఇక్కడ. లోపల ఛార్జ్ లేకపోతే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఛార్జ్ ఇన్సైడ్, బయట నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకే వెళ్ళిపోతున్నప్పుడు, బయట నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వెళ్ళిపోతున్నప్పుడు దీని లోపలికి ఫ్లెక్స్ ఉండదు. ఈ ఆబ్జెక్ట్ లోపలికి ఫ్లెక్స్ ఉండదు. ఇది ఇంపార్టెంట్. ఫ్లెక్స్ త్రూ దిస్ బాడీ ఈజ్ 0 వెన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఛార్జ్ ఇన్సైడ్. ఇఫ్ ద ఛార్జ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్. ఛార్జ్ లోపల ఉంటే ఏంటి? ఫ్లెక్స్ ఉంటుంది, 0 కాదు, ఉంటుంది. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఇప్పుడు చూద్దాం.
రైట్. సో ఛార్జ్ లోపల ఉండటం అనేదే ఇప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనకి. ఫ్లెక్స్ ఎండింగ్, ఇప్పుడు నెక్స్ట్ గాస్ థియరం స్టార్టింగ్ ఈ టాపిక్. అంటే మరి డైరెక్ట్ గాస్ థియరంలోకి వెళ్ళాం, చిన్న చిన్న పాయింట్స్ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ తీసుకుందాం, ఒక స్పియర్ మంచిగానండి. ఇప్పుడు మాట్లాడింది తీసుకుందాం. ఇందాక నేను తీసుకుంది క్యూబ్, ఇప్పుడు ఒక బాల్, ఒక స్పియర్ తీసుకుందాం. స్పియర్ లోపల ఛార్జ్ లేదు, మంచిగానండి. స్పియర్ లోపల ఛార్జ్ లేదు, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు చెప్పండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫ్లెక్స్ త్రూ ద స్పియర్ ఇస్ ఫ్లెక్స్ త్రూ ద స్పియర్ ఈజ్ జీరో. ఫ్లెక్స్ త్రూ ద స్పియర్ ఇస్ జీరో. ఇప్పుడు చూసాం మనం, ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ నుంచి ఫ్లెక్స్ ఉండదు, ఎప్పుడు లోపల ఛార్జ్ లేదు కాబట్టి ఫ్లెక్స్ త్రూ ద క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ జీరో. ఒకవేళ లోపల ఫ్లెక్స్ ఉంటే, లోపల ఛార్జ్ ఉంటే, స్పియర్ లోపల ఛార్జ్ ఉంటే అప్పుడు దాని నుంచి ఫీల్డ్ లైన్స్ స్ప్రెడ్ అవుతాయి. ఆల్ డైరెక్షన్స్లో ఫీల్డ్ లైన్స్ స్ప్రెడ్ అవుతాయి. ఛార్జ్ నుంచి అన్ని డైరెక్షన్స్లో ఫ్లెక్స్ అవుతాయి. అప్పుడు టోటల్ ఫ్లెక్స్ ఎలా కనుక్కోవాలి? అప్పుడు టోటల్ ఫ్లెక్స్ జీరో కాదు. ఇక్కడ టోటల్ ఫ్లెక్స్ జీరో కాదు, ఇందాక టోటల్ ఫ్లెక్స్ జీరో అయింది ఎందుకంటే లోపల ఛార్జ్ లేదు కాబట్టి. ఇప్పుడు టోటల్ ఫ్లెక్స్ జీరో కాదు, ఉంటుంది, టోటల్ ఫ్లెక్స్ ఉంటుంది. దాన్ని ఎట్లా కనుక్కోవాలి? టోటల్ ఫ్లెక్స్ ఎట్లా కనుక్కోవాలి? ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సపోజ్ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం, ఒక చిన్న సర్ఫేస్ మీద, అంటే స్పియర్ బాల్ మీద ఊహించుకోండి, ఫుట్బాల్ ఊహించుకోండి. ఒక ఫుట్బాల్ మీద మనకి ప్యాచెస్ ఉంటాయి, చిన్న చిన్న ప్యాచెస్ ఉంటాయి. ఒక చిన్న ఎలిమెంటరీ ప్యాచ్ని ఊహించుకోండి. ఫుట్బాల్ మీద ఎన్నో ప్యాచెస్ ఉంటాయి. ఒక చిన్న ఎలిమెంటరీ ఏరియాని ఊహించుకోండి, దాని నుంచి ఫీల్డ్ లైన్స్ కొన్ని అయితే బయటకు వస్తుంటాయి కదా. ఆ చిన్న ఏరియా నుంచి ఫ్లెక్స్ ఉంటుంది కదా, ఆ ఫ్లెక్స్ని మనం ఏమందంటే d5. దిస్ ఈజ్ ద ఫ్లెక్స్, టోటల్ స్పియర్లో ఫ్లెక్స్ కాదు ఇది. ఫ్లెక్స్ త్రూ ద స్మాల్ ఎలిమెంటరీ ఏరియా నుంచి ఫ్లెక్స్ ఇది. ఈ స్మాల్ ఎలిమెంటరీ ఏరియా మనం ఏమందాం అంటే డిఎస్ అందాం. స్మాల్ సర్ఫేస్ ఏరియాలో మనం డిఎస్ అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లోనైనా ఈనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, d5కి ఫార్ములా ఏంటి, ఫ్లెక్స్కి ఫార్ములా ఏంటి? ఫ్లెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఫ్లెక్స్ త్రూ ది స్మాల్ ఎలిమెంటరీ ఏరియా, చిన్న ఎలిమెంటరీ ఏరియా నుంచి ఫ్లెక్స్కి ఫార్ములా ఏంటి? d5 ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డాట్ ఏరియా వెక్టార్ డిఎస్ బార్. ఏరియా వెక్టారు ఈ చిన్న, ఇప్పుడు బాల్ మీద చూడండి, బాల్ మీద ఏ చిన్న ఎలిమెంటరీ సర్ఫేస్ తీసుకున్నా ఏరియా వెక్టార్ ఎప్పుడు కూడా రేడియల్లే అవుట్వర్డ్స్ ఉంటుంది. ఏరియా వెక్టార్ యొక్క డైరెక్షన్ రేడియల్లే అవుట్వర్డ్స్. టోటల్ ఫ్లెక్స్ కావాలంటే ఏం చేస్తాం? మనకు కావాల్సింది టోటల్ ఫ్లెక్స్. స్పియర్ నుంచి టోటల్ ఫ్లెక్స్ కావాలి. సో టోటల్ ఫ్లెక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d5. ఎన్నో ఫిజికల్ ప్రాబ్లమ్స్లో మీరు ఇవి చేసి ఉంటారు. చిన్న ఎలిమెంటరీ ఫ్లెక్స్ నుంచి టోటల్ ఫ్లెక్స్ కాబట్టి దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. సో దట్ వీ రైట్ అగైన్ ఇంటిగ్రేషన్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ టోటల్ ఫ్లెక్స్ త్రూ ద క్లోజ్డ్ సర్ఫేస్ when there is charge inside the figure. If the charge is inside the figure, this is the formula for total electric flux. If the charge is not inside the closed figure, total flux is 0. ఇందాక మనం చూసినట్టు టోటల్ ఫ్లెక్స్ 0 ఉంటుంది లోపల ఛార్జ్ లేకపోతే. లోపల ఛార్జ్ ఉంటే టోటల్ ఫ్లెక్స్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లెక్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్, జై హింద్.